ఇవాళ మాస్టర్ డేటా గురించి చెప్పుకున్నాం. ఓకే. సో, మనకి ఏ ఏ మాడ్యూల్ అయినా సరే, అంటే ఎంఎంఓ, పీపీ, క్యూఎంఓ, ఎస్టీ, ఎఫ్ఐఏ ఏ మాడ్యూల్ అయినా సరే, ప్రతి దానికి కూడా మాస్టర్ డేటా ఉంటుంది. సో, ఈ మాస్టర్ డేటా అనేది డైరెక్ట్‌గా మనం ప్రొడక్షన్ సిస్టమ్‌లో తయారు చేస్తారు. డైరెక్ట్ ప్రొడక్షన్ సిస్టమ్‌లో మెయింటైన్ చేస్తారు. ఓకే. సో, జనరల్‌గా మనం రిలీజ్ స్ట్రాటజీ గురించి చెప్పుకున్నాం కదా! ఆటోమేటిక్ అకౌంట్ డిటర్మినేషన్, రిలీజ్ స్ట్రాటజీ ఇయన్నీ కూడా కాన్ఫిగరేషన్‌లో చేస్తాం. అయన్నీ డెవలప్‌మెంట్‌లో చేసి, క్వాలిటీకి మూవ్ చేసి, ప్రొడక్షన్ మూవ్ చేయాలి. కానీ మాస్టర్ డేటా అనేది ఏంటంటే డైరెక్ట్‌గా మనం ప్రొడక్షన్ సిస్టమ్‌లోనే క్రియేట్ చేస్తాం. ఏదైనా ఒక ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నా, అంటే ఒక ప్రొడక్ట్ కొత్తగా వచ్చినా, లేకపోతే ఆల్రెడీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నా, దానికొక ఐడెంటిఫికేషన్ కోసం ఒక మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు నా దగ్గర ఒక పెన్ ఉందనుకో, ఆ పెన్నుకి సమ్ మెటీరియల్ కోడ్ డిఫైన్ చేస్తాం. ఓకే. సో, అట్లాగా ప్రతి మెటీరియల్‌కి, ప్రతి ఆర్టికల్‌కి ఒక నేమ్ అనేది డిఫైన్ చేసి, ప్రతి ఒక కోడ్ డిఫైన్ చేసి, దాన్ని మనం ఫర్దర్‌గా పీఓఎస్ కానీ, లేకపోతే జీఆర్ కానీ, ఇన్వాయిస్ కానీ, ఇట్లా ఏ ప్రాసెస్ చేస్తామో ఆ ప్రాసెస్‌లో యూజ్ చేస్తాం. సో, దానిలో మనకి మెటీరియల్ మేనేజ్మెంట్‌లో మనకు కొన్ని మాస్టర్ డేటాస్ ఉన్నాయి ఇంపార్టెంటు. సో, ఫస్ట్ వచ్చేసరికి మెటీరియల్ మాస్టరు. ఓకే. సో, దీన్ని కొన్ని దాంట్లో ఆర్టికల్ మాస్టర్ అని గూడా అంటారు. ఓకే. ఆర్టికల్ మాస్టర్ అంటారు కొన్ని చోట్ల. కొన్ని చోట్ల మెటీరియల్ మాస్టర్ అంటారు. కొన్ని చోట్ల ప్రొడక్ట్ మాస్టర్ గూడా అంటారు. ఓకే. సో, ఆర్టికల్ మాస్టర్ అనేది ఏంటంటే ఐఎస్ రిటాల్ అయితే ఆర్టికల్ మాస్టర్‌ని, ఓకే. ఆహ్, ఏ మన వేరే దాంట్లో ప్రొడక్ట్ మాస్టర్ అని రిటైల్ ఇండస్ట్రీలో తర్వాత ఓకే. కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి గదా! అదే ఆ ఇండస్ట్రీలో ప్రొడక్ట్ మాస్టర్ అని జెప్పి అట్లా కాల్ జేస్తారు. సో, జనరల్‌గా అయితే మెటీరియల్ మాస్టర్ అని చేస్తాం. మెటీరియల్ మాస్టర్ అంటారు. సో, సెకండ్ వచ్చేసరికి ఏంటంటే వెండర్ మాస్టర్ రికార్డ్. ఓకే. థర్డ్ వన్ వచ్చేసరికి పర్చేసింగ్ ఇన్ఫో రికార్డ్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి సోర్స్ లిస్ట్. ఓకే. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి కోటా అరేంజ్‌మెంట్. ఓకే. అండ్ సిక్స్త్ రికార్డ్ వచ్చి కండిషన్ రికార్డ్స్. సెవెంత్ వచ్చేసరికి సర్వీస్ మాస్టర్ రికార్డ్. సో, మనకి మెటీరియల్ మేనేజ్మెంట్‌లో వచ్చేసరికి ఈ 7 మాస్టర్ డేటాస్ ఉన్నాయి. ఓకే. సో, ఒక్కొక్క మాస్టర్ డేటా ఒక్కొక్క దానికి ఉపయోగిస్తారు. ఓకే. సో, నువ్వు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మాస్టర్ డేటా అనేది ఏంటంటే ఓకే. ఇట్స్ ఎ పర్మనెంట్ డేటా. ఓకే. ఎప్పుడు క్రియేట్ చేస్తాము? ఎప్పుడైతే మనం మ మనకి ఇంట్రొడ్యూస్ చేస్తామో, అంటే ఒక మెటీరియల్ గురించి ఇంట్రొడ్యూస్ చేయడం గానీ, ఒక సప్లయరు మాకు సప్లై చేయడం స్టార్ట్ చేయడం గానీ, ఓకే. అలాంటి కేసెస్‌లో ఏం చేస్తామంటే అతనికి ఒక ఐడెంటిటీ కోసం అని చెప్పి ఒక రికార్డ్ క్రియేట్ చేసి అతని ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎంటర్ చేస్తాము. ఓకే. సో, ఇదంతా కూడా యూనిక్ డేటా అన్నమాట. ప్రతి మెటీరియల్‌కి ఒక యూనిక్ డేటా ఉంటది. ఓకే. సో, యూనిక్ డేటాని మనం మాస్టర్ డేటా కింద క్రియేట్ చేసి దాన్ని మనం ఫర్దర్‌గా ప్రాసెస్‌లో యూజ్ చేస్తాం. ఓకే. సో, మాస్టర్ డేటాస్ గురించి అడిగితే ఎవరైనా మనం మెటీరియల్ మేనేజ్మెంట్‌లో మనం మెటీరియల్ మాస్టర్ రికార్డు, వెండర్ మాస్టర్ రికార్డు, పర్చేజ్ ఇన్ఫో రికార్డు, సోర్స్ లిస్టు, కోటా అరేంజ్‌మెంటు, కండిషన్ రికార్డ్స్, సర్వీస్ మాస్టర్ రికార్డ్ అని చెప్తాం. సో, దీనిలో మనం జనరల్‌గా ఈ 4 రెగ్యులర్‌గా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. ఈ 4 రెగ్యులర్‌గా యూజ్ చేస్తాం. ఈ కోటా అరేంజ్‌మెంట్ డిపెండ్స్ అన్నమాట. చాలా చోట్ల వాడరు. బట్ ఇట్స్ రేర్‌లీ ఎక్కడో ఒక 1%, 2% వాడతారు. ఈ కండిషన్ రికార్డ్స్ వచ్చేసరికి ప్రైజెస్ కోసం అన్నమాట. ప్రైజ్ ఇన్ఫర్మేషన్‌ని అప్డేట్ చేయడానికి మనం కండిషన్ రికార్డ్స్ క్రియేట్ చేస్తాము. అండ్ ఇదొచ్చేసరికి ఇన్‌కేస్ సర్వీస్ మాస్టర్ రికార్డ్ ఉంటే సర్వీసెస్‌కి మనం సర్వీస్ మాస్టర్ రికార్డ్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? సో, ఈ నార్మల్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో దానికి మనం ఈ ఇన్ఫర్మేషన్‌ని యూజ్ చేస్తాం ఎక్కువ. అంటే మనం పీఓ క్రియేట్ చేసేటప్పుడు మనకి మెటీరియల్ నంబర్ కావాలి, వెండర్ నంబర్ కావాలి, అలాగే ఇన్ఫో రికార్డ్ ఉంటే ఇన్ఫో రికార్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి, సోర్స్ లిస్ట్ కావాలంటే సోర్స్ లిస్ట్ కావాలి. బట్ ఓకే. ఇయన్నీ మ్యాండేటరీయా అంటే డిపెండ్స్ ఆన్ ప్రాసెస్. ఏ ప్రాసెస్ అయితే వాడుతున్నావో దాని ప్రాసెస్ ప్రకారం మనకి ఒక్కొక్క డేటా ఉపయోగపడుద్ది. ఓకే. ఇప్పుడు నేను చూడు ఎస్2ఓ ప్రాసెస్ చేశాననుకో, ఎస్2ఓ ప్రాసెస్‌లో మనకి వెండర్ అక్కర్లేదు. సప్లై ప్లాంట్ ఉంటే సరిపోద్ది. సో, ఆ కేసెస్‌లో మనకి వెండర్ మాస్టర్ రికార్డ్ అక్కర్లేదు. ఓకేనా? అదే నేను కన్జ్యూమబుల్స్ అంటే సర్వీసెస్ చేశాననుకో, ఆ టైప్‌లో మనకి మెటీరియల్ నంబర్ అక్కర్లేదు. అలాంటి కేసెస్‌లో మెటీరియల్ మాస్టర్ రికార్డ్ అక్కర్లేదు. సో, ఇట్ డిపెండ్స్ అన్నమాట. ఏ ప్రాసెస్ యూజ్ చేస్తున్నావో ఆ ప్రాసెస్ ప్రకారం మనం ఆ మాస్టర్ డేటా యూజ్ చేస్తాం. ఓకేనా? క్లియరా? యెస్ సార్.
ఓకే. సో, కమింగ్ టు ద మెటీరియల్ మాస్టర్ రికార్డ్ అంటే ఏంటి? సో, మెటల్ మాస్టర్ రికార్డ్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక ప్రొడక్ట్ స్టార్ట్ చేసినా సరే, ప్రొడక్ట్ మనం మన ఇంటర్నల్‌గా యూజ్ చేస్తున్నా అంటే, మనం వాడొచ్చు, లేదంటే మనం కొనొచ్చు, మనం ప్రొడ్యూస్ చేయొచ్చు, ఏదైనా అవ్వని. ఆ ప్రొడక్ట్ మన కంపెనీలో వాడుతున్నారంటే, దానికి ఒక ఐడెంటిటీ నంబర్ కోసం ఐడెంటిటీ క్రియేట్ చేస్తాము. ఎందుకంటే, ప్రతిసారి నీ పీఓ క్రియేట్ చేసినప్పుడు, నేను మాన్యువల్‌గా డిస్క్రిప్షన్ ఇచ్చి, మాన్యువల్‌గా యూనిట్ ఆఫ్ మెజర్ ఇచ్చి, మాన్యువల్‌గా ప్రైజెస్ ఇచ్చి, మాన్యువల్‌గా ఓకే. అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కష్టం గదా! సో, అందుకనేంటంటే, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందే ఒక రికార్డ్‌లో క్యాప్చర్ చేసుకొని, ఆ రికార్డ్‌ని నేను యూజ్ చేసుకుంటే సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఆ ఇన్ఫర్మేషన్ అంతా వాడుకుంటది. ఓకే. సో, ఇట్స్ యూనిక్ ఐడెంటిటీ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే. సో, నేనిప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. సపోజ్ నాకు ఐ హావ్ ఆహ్, టేబుల్ ఉందనుకో. లెట్స్ సే టేబుల్ అనే ఒక మెటీరియల్ నేను క్రియేట్ చేశా. ఇప్పుడు ఈ టేబుల్ ఇన్ఫర్మేషను ఒక కోడ్ క్రియేట్ చేశా. సపోజ్ లెట్స్ సే సంథింగ్ లైక్ ఏబీసీడీ అనో లేకపోతే 1, 2, 3, 4 అని ఏదో కోడ్ క్రియేట్ చేశా ఐడెంటిఫికేషన్ కోసం. ఓకే. సో, ఈ ఐడెంటిఫికేషన్ ఆఫ్ కోడ్ క్రియేట్ చేసినప్పుడు ఏబీసీడీ అనగానే నాకు దాని యొక్క డిస్క్రిప్షన్ ఏంటి టేబుల్ అని చేశా. ఏ టేబులు? ఇట్ మే బి ఓకే 10x6 ఇంచెస్ టేబుల్ అని చెప్పి పెట్టుకున్నా. 10x6 ఇంచెస్ వుడ్ టేబుల్. ఓకే. వుడ్ టేబుల్ డైనింగ్ టేబుల్ ఎనీథింగ్. ఓకే. సో, డైనింగ్ టేబుల్ అనుకున్నాం. సో, ఇప్పుడు ఇది డిస్క్రిప్షన్. అంటే ఇప్పుడేంటి నేను డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్‌లో ఆహ్, పీఓలో ఎంటర్ చేసినప్పుడు 10:6 ఇంచెస్ వుడ్ డైనింగ్ టేబుల్ అని చెప్పి మాన్యువల్‌గా ఎంటర్ చేయడం కష్టం కాబట్టి, సో, నేనేం చేశా దానికి ఒక రికార్డ్ క్రియేట్ చేసుకున్నా. ఏమని ఏబీసీడీ అని ఒక రికార్డ్ క్రియేట్ చేసుకున్నా. లేదు నంబర్ కోడ్ కావాలనుకో 1, 2, 3, 4 అని కూడా పెట్టుకోవచ్చు. లేదు ఆల్ఫాబెటిక్ పెట్టుకోవాలనుకో ఏబీసీ 1, 2, 3 అని చెప్పి పెట్టుకోవచ్చు. లేదు ఇట్లా కాదు మాకు అర్థం కావాలి అంటే నువ్వు ఎలా పెట్టుకోవచ్చు ట్యాబ్ 10, 16 అని చెప్పి ఆ నంబర్ కోడ్ డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే. ఎట్లా కావాలంటే అట్లా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే. మన అర్థం చేసుకోవడానికి ఆ కోడ్ ఎలాగైనా డిఫైన్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ ద కాన్ఫిగరేషన్. ఇప్పుడు ఆ డిస్క్రిప్షన్ పెట్టాను. దీన్ని ఎట్లా మెజర్‌మెంట్ చేస్తావు? పీసెస్ కింద మెజర్‌మెంట్ చేస్తావా? లేకపోతే ఈచ్ కింద మెజర్‌మెంట్ చేస్తావా? లేకపోతే కేజీస్ కింద మెజర్‌మెంట్ చేస్తావా? లీటర్స్ కింద మెజర్‌మెంట్ చేస్తావా? ఓకే. మాస్ కింద హౌ యూ ఆర్ మెజరింగ్ దట్? ఓకే. నువ్వు అమ్మేటప్పుడు గాని, నువ్వు కొనేటప్పుడు గాని ఎట్లా చేస్తావు? సో, ద లీస్ట్ మెజర్‌మెంట్. సో, దాని యొక్క బేస్ యూనిట్ ఆఫ్ మెజర్స్ కూడా మనం మెన్యూ చేస్తాం. ఏంటి బేస్ యూనిట్ ఆఫ్ మెజరు? సపోజ్ ఈచ్ కింద నేను డిఫైన్ చేశాను. అంటే ఈచ్ ఏంటంటే ఈచ్ టేబుల్. నేను సేల్ చేసేటప్పుడు ఈచ్ టేబుల్ కింద సేల్ చేస్తా. అంతేగాని కేజీస్‌లో చేయలేం కదా టేబులు. అవునా కదా! సో, అట్లాగే ఏ గ్రూప్‌కి సంబంధించింది మెటల్ గ్రూప్. ఏ గ్రూప్‌కి సంబంధించింది? ఇట్స్ గ్రూప్ ఆఫ్ వుడ్. వుడ్ అని చెప్పి పెట్టుకుంటాం. సో, ఎట్లాగా ఐడెంటిఫై చేస్తున్నాం అని చెప్పి. ఇట్లాగా నీకు ఇది ఎస్‌సిపిని మనం ఇది డిఫైన్ చేసుకున్నాం. ఇదే నాన్ ఎస్‌సిపిలో అనుకో ఇంతకుముందు ఆల్రెడీ వాళ్ళకి ఒక కోడ్ ఉంటది కదా! ఎక్స్టర్నల్ కోడ్. సో, ఓల్డ్ నంబర్ డిఫైన్ చేసుకోవాలంటే ఓల్డ్ నంబర్ డిఫైన్ చేసుకోవచ్చు. అంటే దాన్ని కూడా మనం మెజర్‌మెంట్ ఓల్డ్ నంబర్ కూడా ఇన్ఫర్మేషన్ కోసం పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అట్లాగా ఈ ప్రొడక్ట్ నేను పర్చేసింగ్ చేసేటప్పుడు కొన్ని ఇన్ఫర్మేషన్ కావాల్సొస్తది. అదే అకౌంటింగ్ చేసినప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ కావాల్సొస్తది. అదే ఎంఆర్‌పి ప్లానింగ్ చేసినప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ పనికొస్తది. అట్లాగే సేల్స్ చేసినప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ కావాల్సొస్తది. ఓకే. అట్లాగా ప్రొడక్షన్ చేసేటప్పుడు మళ్ళీ కొంత ఇన్ఫర్మేషన్ కావాల్సొస్తది. అలాగా ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ మెటీరియల్‌కి డిఫైన్ చేసుకుంటే వాళ్ళు ఎప్పుడైతే ఆ ప్రాసెస్‌ని చేయాలనుకుంటున్నారో, ఆ మెటీరియల్‌ని ఆ ప్రాసెస్‌లో యూజ్ చేయాలనుకుంటున్నారో సిస్టమ్ ఏం చేస్తది? ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి పీఓలో గాని, సేల్స్ ఆర్డర్‌లో గాని, ప్రొడక్షన్ ఆర్డర్‌లో గాని, ప్లాన్ ఆర్డర్‌లో గాని ఎక్కడ కూడా ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఇస్తదన్నమాట. సో, దానికోసం మనం ఒక మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం. ఓకేనా? క్లియరా? ఓకే. సో, మెటీరియల్ మాస్టర్ అనేది ఇట్స్ ఎ యూనిక్ మాస్టర్ డేటా విచ్ వి ఆర్ క్రియేటింగ్ వన్ టైమ్ రికార్డ్. ఓకే. వన్ టైమ్ రికార్డ్ అంటే స్టార్టింగ్‌లో క్రియేట్ చేస్తాము. ఒక్కొక్క ప్రొడక్ట్‌కి ఒక్కొక్కసారి క్రియేట్ చేస్తాము. ద ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ మెటీరియల్ వేర్ దే ఆర్ యూజింగ్ ఇంటూ డిఫరెంట్ ఏరియాస్. ఓకే. వెన్ దే ఆర్ యూజింగ్ ఇన్ ద డిఫరెంట్ ఏరియాస్ వాట్ ఇన్ఫర్మేషన్ దే నీడ్ దట్ విల్ బి ఫిల్డ్ ఇన్ ద మెటీరియల్ మాస్టర్ డేటా. ఓకేనా? క్లియరా? సో, ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సొస్తది? ఏ ఇన్ఫర్మేషన్ ఉంటది? సో, ఒక మెటీరియల్ తీసుకున్నామనుకో, ఆ మెటీరియల్ పర్చేసింగ్ చేస్తారా? చేయొచ్చు. పర్చేసింగ్ చేయొచ్చు. సేల్స్ చేస్తారా? చేయొచ్చు. అకౌంటింగ్ అంటే ఎట్లా దాని యొక్క ప్రైస్ ఇన్ఫర్మేషన్ గాని, దాని యొక్క
ఓకే. అదర్ మెజర్‌మెంట్స్ ఎట్లా అకౌంటింగ్ పర్పస్ కోసం ఎట్లా మెజర్‌మెంట్ చేస్తారో ఆ ఇన్ఫర్మేషన్ కావాలి. అది ప్లానింగ్, ప్రొడక్షన్ ప్లానింగ్‌కి సంబంధించింది ఉండొచ్చు. ఓకే. అట్లాగే స్కెడ్యూలింగ్. ఓకే. స్కెడ్యూలింగ్. అట్లాగే క్లాసిఫికేషను. అంటే ఏంటి? ఈ టేబుల్ ఇంత మెజర్‌మెంట్ ఉండాలి, ఈ కలర్ ఉండాలి, ఈ సైజ్ కావాలి, ఇంత కావాలి అని చెప్పి క్లాసిఫికేషన్. ఓకే. సో, అట్లాగా కాస్టింగు. సో, ఇట్లాగా వేర్‌హౌస్ మేనేజ్‌మెంటు. సో, ఇట్లాగా ఏ డేటా కావాలంటే, ఏ ఏరియా వాళ్ళు మెయింటైన్ చేయాలనుకుంటున్నారో అయన్నీ. సో, దీన్నేమంటారు ఈ పర్చేసింగు, సేల్స్, అకౌంటింగ్ ఇయన్నీ ఏమంటారంటే వ్యూస్ అంటారనమాట. ఓకే. వ్యూస్ అంటారు. మామూలు టెర్మినాలజీ అనుకుంటే యూజర్ డిపార్ట్‌మెంట్స్ అని కూడా అనొచ్చు. వ్యూస్ అని అనొచ్చు. డిపార్ట్‌మెంట్ ఏంటి? నువ్వెప్పుడైతే ఈ మెటీరియల్ క్రియేట్ చేయాలనుకుంటున్నావో, ఈ మెటీరియల్‌కి ఏదైతే చేస్తారో అంటే ఆ కంపెనీలో డే పర్చేసింగ్ చేస్తారా? లేకపోతే వాళ్ళే ప్రొడక్షన్ చేస్తారా? లేకపోతే సేల్స్ చేస్తారా? లేకపోతే ఎట్లా దేనిలో యూజ్ చేస్తారో ఆ ఇన్ఫర్మేషన్ వరకు నువ్వు మెయింటైన్ చేయాలి. సో, నాకు క్వెషన్ ఏంటంటే ప్రతి మెటీరియల్‌కి అంత ఇన్ఫర్మేషన్ కావాలా? అన్ని వ్యూస్ ఇన్ఫర్మేషన్ కావాలా? అన్ని యూజర్ డిపార్ట్‌మెంట్స్ కావాలా ప్రతి ప్రొడక్ట్‌కి? ప్రతి ప్రొడక్ట్‌కి అన్ని వ్యూస్ కావాలా ఇన్ఫర్మేషను? హ్మ్. నో సార్. అక్కర్లేదు కదా! ఎందుకంటే ఇప్పుడు చూడు ఒక ఎగ్జాంపుల్. నేను ఈ టేబుల్ ఉందనుకో, ఈ టేబుల్ నేను ఏం చేస్తున్నాను? ఈ టేబుల్‌ని నేను ఇంటర్నల్‌గా ప్రొడక్షన్ చేస్తున్నా. అంటే నేను ఇంటర్నల్‌గా ప్రొడ్యూస్ చేస్తున్నా. అంటే ఆ ప్ర ఏదైతే కర్రలు అయన్నీ తీసుకొచ్చి ఒక టేబుల్‌ని నేను తయారు చేస్తున్నా. నేను బయట కొనుక్కురావట్లే. సో, అప్పుడు ఇంటర్నల్ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు మనకి పర్చేసింగ్ డేటా అవసరం లేదుగా. నో పర్చేసింగ్ డేటా. ఎందుకంటే నేను బయట నుంచి కొనుక్కురావట్లే కదా! అవునా? కానీ ఏ డేటా అవసరం అవుతది? ఏ డేటా అవసరం అవుతది? ప్రొడక్షన్‌కి సంబంధించిన డేటా. అంటే ఎంఆర్‌పీకి సంబంధించింది గాని, ఓకే. ఎంఆర్‌పీ డేటా కావాల్సొస్తది. అట్లా మనం ఈ ప్రొడక్ట్ కస్టమర్‌కి అమ్ముతాం కాబట్టి సేల్స్ ఇన్ఫర్మేషన్ కావాల్సొస్తది. అట్లాగే అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ కావాల్సొస్తది. అంటే కాస్టింగ్ అంటే కాస్టింగే. కాస్టింగ్ అంటే ఎందుకు? ఈ ప్రొడక్ట్‌కి ఏ కాంపోనెంట్స్ యూజ్ చేశారు? ఎంత టైం తీసుకున్నారు? ఎంత కాస్ట్ ఆల్రెడీ పెట్టారు. ఓకే. ఎంత లాభం వస్తది? ఏంటి అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అన్నమాట. ఓకే. ఎంత ఇది చేయడానికి ఎంత పట్టింది? ఎంత టైం ఎంత కాస్ట్ పడింది? మనకెంతొచ్చింది? ఏంటనేది. ఓకే. సో, అట్లాగా. సో, అలాగా కొంత ఇన్ఫర్మేషన్ అయితే కావాలి. అన్ని ఇన్ఫర్మేషన్ అక్కర్లేదు. ఓకే. సో, దీనిలో సార్ ఇదంతా చెప్పారు. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటది? మీరు చెప్పారు గదా! ఈ బేస్ యూనిట్ ఆఫ్ మెజరు, తర్వాత గ్రూపు, ఓల్ నంబరు ఇయన్నీ కూడా ప్రతి వాళ్ళకి అవసరం ఉంటది. సో, అలాంటియన్నీ కూడా ఎక్కడ ఉంటదంటే బేసిక్ డేటాలో ఉంటది. బేసిక్ డేటా వ్యూలో ఉంటది. ఓకే. అండ్ ఇదే మెటీరియల్ ప్రతి ప్లాంట్‌లో వాడాలని రూల్ లేదు గదా! ఉంటదా? ఉండదు గదా! అన్ని ప్లాంట్స్‌లో ఉండాలని రూల్ లేదు. ఒక ప్లాంట్‌లో వాళ్ళు మేబీ టేబుల్స్ అమ్ముతే ఒక ప్లాంట్‌లో మేబీ వాళ్ళు సోఫాస్ అమ్ముతారేమో, లేకపోతే బెడ్స్ అమ్ముతారేమో. అన్నింట్లో ఉండాలని రూల్ లేదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఏంటి డిపెండ్స్ ఆన్ ద ఆర్గనైజేషన్ లెవెల్స్ ఆల్సో. అంటే ఏంటి ఒక్కొక్క ఆర్గనైజేషన్ లెవెల్‌లో ఒక్కొక్కటి అవసరం అవుద్ది. సో, ఆర్గనైజేషన్ లెవెల్స్ అంటే ఏంటి? ప్లాంటు, ఏ ప్లాంట్‌లోని, ఏ స్టోరేజ్ లొకేషన్‌లోని, ఓకే. ఏ సేల్స్ ఆహ్, అండ్ సేల్స్ ఆర్గనైజేషన్స్‌లో అమ్ముతారు. డిస్ట్రిబ్యూషన్ ఛానెల్లు. ఓకే. సో, ఇట్లాగా ఒక డిపెండ్స్ ఆన్ దట్ వాట్ ఆర్గనైజేషన్ లెవెల్స్ అన్నమాట. అంటే నువ్వు మెటల్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు నీకు కావాల్సింది ఏంటి? ఆర్గనైజేషన్ డేటా కావాలి. ఏ ఆర్గనైజేషన్‌లో ఏ ప్లాంట్‌లో క్రియేట్ చేయాలనుకుంటున్నావు ఈ మెటీరియల్. ఏ ప్లాంట్‌లో వాడరు, ఏ ప్లాంట్‌లో వాడతారు. ఓకే. సెకండ్ వచ్చేసరికి అంటే ఎగ్జాంపుల్ చెప్పు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. ఇప్పుడు ఆహ్, నాకు 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒక బ్రాంచ్‌లో వచ్చేసరికి సేల్స్ జరుగుతుంది. ఒక బ్రాంచ్‌లో వచ్చేసరికి జస్ట్ ఆహ్, ఇన్వెంటరీ జరుగుతుంది. ఓకే. ఇన్వెంటరీ పర్పస్. ఇప్పుడు నాకు ఇన్వెంటరీలో ఉంచేదంటే ఓన్లీ రా మెటీరియల్స్, కాంపోనెంట్స్ ఉన్నాయనుకో. ఓకే. అండ్ సేల్స్ డిపార్ట్‌మెంట్ దగ్గర ఉన్నాయి. వాళ్ళకి ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత సేల్స్ డిపార్ట్‌మెంట్‌కెళ్ళిపోయిందనుకో. అలాంటి కేసెస్‌లో ఎఫ్‌జీ ప్రొడక్ట్‌ని మనం ఇన్వెంటరీలో పెట్టక్కర్లా. డైరెక్ట్‌గా కస్టమర్స్‌కి సేల్ చేయొచ్చు కదా! సో, అలాంటి కేసెస్‌లో ఆ ప్లాంట్‌లో ఆ ప్రొడక్టే ఉండదు. సో, అవసరం ఉండదు. సో, ఇట్ డిపెండ్స్ అన్నమాట. ఓకేనా? క్లియరా? సో, మెటీరియల్ మాస్టర్ రికార్డ్ క్రియేట్ చేయాలంటే యూ మస్ట్ హావ్ దట్ వాట్ వ్యూస్ యూ నీడ్. ఆ మెటీరియల్‌కి ఏ వ్యూస్ కావాలి యూజర్ డిపార్ట్‌మెంట్. అట్లాగే ఏ ఆర్గనైజేషన్ లెవెల్స్‌లో ఆ మెటీరియల్ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ 2. ఇంతకంటే ముందు ఇంకోటేంటంటే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. సో, ఇది
ఓన్ ప్రొడక్షన్ చేస్తారా, లేకపోతే బయట నుంచి కొనుక్కొస్తారా, లేకపోతే ఓకే ట్రేడింగ్ చేస్తారా, ఎట్లాగా ఇవన్నీ ఆ మెటీరియల్ చూడగానే ఎట్లా తెలుస్తుంది మనకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ మెటీరియల్. సో దట్ ఈస్ కాల్డ్ మెటీరియల్ టైప్ అన్నమాట. సో మెటీరియల్ టైప్ అనేది బేస్ చేసుకుని ఉంటుంది. ఏముంటాయి మెటీరియల్ టైప్స్ అంటే రా మెటీరియల్స్. రా మెటీరియల్స్ అంటే ఏంటి, మనం బయట నుంచి కొనుక్కొస్తాం అవునా. రా మెటీరియల్స్ అంటే కాంపోనెంట్. సెమీ ఫినిష్డ్ గూడ్స్, ఓకే, ఫినిష్డ్ గూడ్స్, ఓకే. సో అట్లాగా చాలా మెటీరియల్ టైప్స్ ఉంటాయి. సో నువ్వు వాడే మెటీరియల్ నువ్వు క్రియేట్ చేసే మెటీరియల్ ఎలా యూజ్ చేస్తున్నారు మీ కంపెనీలో. రా మెటీరియల్ కింద యూజ్ చేస్తున్నారా, ప్యాకింగ్ మెటీరియల్ కింద యూజ్ చేస్తున్నారా, ఫినిష్ గుడ్స్ యూజ్ చేస్తున్నారా, లేకపోతే సెమీ ఫినిష్ గుడ్స్ యూజ్ చేస్తున్నారా, పైప్ లైన్ మెటీరియల్ కింద యూజ్ చేస్తున్నారా, ఓకే, స్పేర్ పార్ట్స్ కింద యూజ్ చేస్తున్నారా, అట్లా ఎట్లా డిఫైన్ చేస్తున్నారు అనేది కూడా తెలియాలి. సో ప్రతి మెటీరియల్ మాస్టర్ రికార్డు కూడా ఏ మెటీరియల్ టైప్ యూజ్ చేసి నువ్వు మెటీరియల్ క్రియేట్ చేస్తున్నావు అనేది తెలియాలి. ఓకేనా, క్లియరా? Yes, sir. క్లియర్. సో దెన్ ఇండస్ట్రీ సెక్టర్. ఓకే, మనం ఇండస్ట్రీ సెక్టర్ చూస్తే చాలా ఇండస్ట్రీ సెక్టర్స్ ఉంటాయి. ఏంటి, మెకానికల్ ఉంటుంది, మెకానికల్ ఇండస్ట్రీ సెక్టర్ ఉంటుంది, రిటైల్ ఉంటుంది, ఓకే, తర్వాత ఆయిల్ ఇండస్ట్రీ ఉంటుంది, రైట్. అట్లాగా ఓకే, స్పోర్ట్స్ ఇండస్ట్రీ ఉండొచ్చు, చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి కదా. సో ఇట్లాగా చాలా ఇండస్ట్రీ ఉంటాయి. సో నువ్వు మెటీరియల్ క్రియేట్ చేసేటప్పుడు మీ కంపెనీకి మేబీ మల్టిపుల్ ఇండస్ట్రీస్ ఉంటే ఆ కేసెస్లో ఏం చేయాలి, నువ్వు ఏ ఇండస్ట్రీ సెక్టర్లో ఈ మెటీరియల్ క్రియేట్ చేయాలని అనేది కూడా నువ్వు డిఫైన్ చేసుకోవాలి. మెకానికలా, లేకపోతే ఇంజనీరింగా, లేకపోతే వుడ్, సంథింగ్ వాట్ ఇండస్ట్రీ యూ ఆర్ ప్లానింగ్ టు క్రియేట్. ఆ మెటీరియల్ ఇండస్ట్రీలో క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు నీకే అర్థమైన మెటీరియల్ మోస్ట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఏమి ఉండాలి, ఇండస్ట్రీ సెక్టర్ తెలిసి ఉండాలి. ఏ ఇండస్ట్రీ సెక్టర్లో క్రియేట్ చేయాలంటే మన మెడిసిన్స్ కూడా ఉంటాయి కదా, మన ఫార్మా ఉంటుంది, ఫార్మా ఇండస్ట్రీ, అట్లాగా ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ చాలా ఉంటాయి కదా అట్లా. సో ఇండస్ట్రీ సెక్టర్ తెలిసి ఉండాలి. నెక్స్ట్ మెటీరియల్ టైప్ తెలిసి ఉండాలి, అండ్ ఆర్గనైజేషన్ లెవెల్స్ తెలిసి ఉండాలి. ఏ ఆర్గనైజేషన్ లెవెల్స్ అంటే ఏ ప్లాంట్లో నువ్వు ఆ మెటీరియల్ క్రియేట్ చేయాలనుకుంటున్నావు, అన్ని ప్లాంట్స్ కావాలా, కొన్ని ప్లాంట్స్కే కావాలా. ఆర్గనైజేషన్ లెవెల్స్ తర్వాత వ్యూస్, ఓకే, అంటే యూజర్ డిపార్ట్మెంట్, ఏ యూజర్ డిపార్ట్మెంట్స్ ఇంపార్టెంట్, అన్ని అవసరం లేదని చెప్పా కదా. సో ఎన్ని కావాలో అంతవరకు, ఓకే. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చిన తర్వాత యూ కెన్ గో హెడ్ అండ్ క్రియేట్ దట్ వాట్ డేటా యూ వాంట్ ఫిల్. అంటే ఇక్కడ ఇచ్చాం కదా, డిస్క్రిప్షన్ ఎంటర్ చేయడము, బేస్ యూనిట్ ఆఫ్ మెజర్ ఎంటర్ చేయడము, మెటీరియల్ గ్రూప్ ఎంటర్ చేయడము, ఓల్డ్ మెటీరియల్ నెంబర్ ఎంటర్ చేయడము, తర్వాత అకౌంటింగ్, ఎంఆర్పి, సేల్స్, పర్చేసింగ్, ఆ ఇన్ఫర్మేషన్ అంటే కూడా ఎంటర్ చేయడం. సో బేసికలీ నువ్వు మెటీరియల్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ నీ దగ్గర ఈ ఉండాలి. ఓకేనా, క్లియరా? Yes, sir. ఓకే. సో ఫస్ట్ నేను ఎట్లా క్రియేట్ చేయాలో చెప్తాను. సో MM01 అనేది ట్రాన్సాక్షన్ కోడ్, క్రియేట్ మెటీరియల్ మాస్టర్. నేను ఒక మెటీరియల్ క్రియేట్ చేయాలంటే యూ హావ్ టు గో టు మెటీరియల్ మాస్టర్ రికార్డ్, క్రియేట్ మెటీరియల్ మాస్టర్ రికార్డ్ MM01 అన్నమాట. ఓకేనా. దెన్ MM02 వచ్చి చేంజ్ వస్తుంది. ఓకే, దెన్ MM03 వచ్చి డిస్ప్లే వస్తుంది. ఓకే, MM04లో అంటే ఏదైనా చేంజెస్ చేశారనుకో, చేంజెస్ అన్నమాట, చేంజెస్ ఇన్ మాస్టర్ డేటా. ఎందుకంటే ఈ మాస్టర్ డేటా అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి వ్యూ కూడా ఇక్కడ నువ్వు ఇచ్చే ప్రతి డేటా కూడా అది ఆ ప్రాసెస్ని కంట్రోల్ చేస్తుంది. అవునా. గొప్పని ఎవరైనా చేంజ్ చేస్తారనుకో యూజరు, అది ఆ ప్రాసెస్ని వర్క్ అవనుకొని చేస్తుంది. సో అలాంటి కేసెస్లో మనం ఎవరైనా చేంజెస్ చేశారా, సో డిస్ప్లే చేంజెస్ అన్నమాట. ఎవరైనా చేంజెస్ చేశారో ఆ డిస్ప్లే చేంజెస్ చూడాలంటే MM04. అట్లాగా ఓకే, ఫ్లాగ్ ఫర్ డిలీషన్ అంటే ఈ మెటీరియల్ అక్కడ యూజ్ చేయకూడదు అనుకుంటే యూ కెన్ ఫ్లాగ్, అంటే ఈ మెటీరియల్ వాడకూడదు, ఇది ప్లాన్ చేశారు అని చెప్పి అనుకుంటే అలాంటి వాటిలో ఫ్లాగ్ ఫర్ డిలీషన్ పెట్టుకోవచ్చు. అట్లాగే గబుక్కున్న మెటీరియల్ మిస్టేక్గా క్రియేట్ చేసాం అనుకో వేరే మెటీరియల్ టైప్లో, అది రా మెటీరియల్ కాదు ఫినిష్ గూడ్స్ అని తెలిసింది అనుకో, ఆ మెటీరియల్ టైప్ చేంజ్ చేయాలన్నా సరే యూ కెన్ గో విత్ MMEM. ఓకే, మెటీరియల్ టైప్ చేంజ్. సో అట్లాగా చాలా MM19 మాస్క్ చేంజ్ అన్నమాట. ఓకే, సో ఇట్లా చాలా ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉన్నాయి మెటీరియల్ మాస్టర్. ఓకే, బేసికల్గా అయితే ఈ మనకి బేసిక్గా తెలిసి ఉండాలి. ఓకే, సో సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి మెటీరియల్ టైప్స్, కొన్ని మెటీరియల్ టైప్స్ ఉంటాయి, స్టాండర్డ్ టైప్స్. చెప్పు కొన్ని మెటీరియల్ టైప్స్ చెప్పు, ఇప్పుడు నాకు చెప్పాక వింటాగా.
రా మెటీరియల్ అంటే ఏంటి? రా మెటీరియల్ అంటే ROIC. ఓకే. సెమీ ఫినిష్ గూడ్స్ అంటే HALP. ఫినిష్ గూడ్స్ అంటే ఏంటి? FART. ఓకే. స్పేర్ పార్ట్స్ అంటే PRSA. ఓకే. పైప్ లైన్ మెటీరియల్ అంటే ఇది మనం ఒక మాట్లాడుకున్నాం పైప్ లైన్ మెటీరియల్ మాట్లాడుకున్నాం లాస్ట్ టైం అవునా? సో అట్లాగా చాలా ఉన్నాయి అన్నమాట. ఓకే. సో NBW అంటే నాన్ స్టాక్ మెటీరియల్, నాన్ ఇన్వెంటరీ మెటీరియల్ ఇవన్నీ చాలా ఉన్నాయి అన్నమాట. ఓకే. సో కొన్ని గుర్తుపెట్టుకుని చాలు. ఓకే. సో ఈ మెటీరియల్ టైప్స్ ఎక్కడ క్రియేట్ చేస్తామని చెప్పి ఇంతకుముందు ఒక చాలాసార్లు చెప్పుకున్నాం. మనం వాల్యుయేషన్ క్లాసెస్ గురించి చెప్పుకున్నాము. యూజర్ డిపార్ట్మెంట్స్, క్వాంటిటీ అప్డేట్, వాల్యూ అప్డేట్ చెప్పుకున్నాము. ఎక్కడ OMS ఓకే. మెటీరియల్ గుడ్. సో అక్కడ మనం డిఫైన్ చేస్తాం. మనం క్రియేట్ చేసుకున్నాం. లాస్ట్ టైం చూపించా కదా ఎట్లా క్రియేట్ చేయాలి, కస్టమైజ్ చేయాలి, దానిలో ఏమేమి కంట్రోల్స్ ఉంటాయి, అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ కంట్రోల్, ఓకే, యూజర్ డిపార్ట్మెంట్ కంట్రోల్ అన్నీ చెప్పా కదా. ఓకే. సో ఇక్కడ మెటీరియల్ టైప్ అన్నమాట. ఓకే. సో నౌ లెట్స్ క్రియేట్ వన్ మెటీరియల్ మాస్టర్ రికార్డ్. మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేద్దాం. ఓకే. సో నేను ఏం చెప్పాను, MM01కి వెళ్ళాలి అని చెప్పాను. ఇన్ కేస్ నీకు ట్రాన్సాక్షన్ గుర్తులేదనుకో నువ్వేం చేయొచ్చు, లాజిస్టిక్స్లోకి వెళ్ళి లాజిస్టిక్స్లో ఇక్కడ మనకి మెటీరియల్ మేనేజ్మెంట్ ఉంటే మెటీరియల్ మేనేజ్మెంట్ మాస్టర్ రా. ఇక్కడ మెటీరియల్ మాస్టర్ ఉంటుంది. ఇక్కడ మెటీరియల్ మాస్టర్లో కిందకి వస్తే ఇక్కడ నీకు టీ కోడ్స్ కనబడతాయి. ఓకే. ఇన్ కేస్ నీకు తెలియకపోతే యూ కెన్ గో హియర్. ఓకేనా. ఇక్కడ మనకి డైరెక్ట్గా రా మెటీరియల్స్ కావాలంటే రా మెటీరియల్ క్రియేట్ చేయొచ్చు. సెమీ ఫినిష్ గూడ్స్, ట్రేడింగ్ గూడ్స్. ఓకే. సో ట్రేడింగ్ గూడ్ అంటే ఏంటి? హావా అన్నమాట. హావా అంటే ట్రేడింగ్ గూడ్స్. సో నువ్వు ఇవన్నీ కావాలంటే నీకు నువ్వు OMSలోకి వెళ్తే అక్కడ కనిపిస్తుంది. ఓకే. హావా ట్రేడింగ్ గూడ్స్, నాన్ స్టాక్ మెటీరియల్, నాన్ మెటీరియల్, NLAG అంటే నాన్ స్టాక్ మెటీరియల్. ఓకే. UNBW అంటే నాన్ వాల్యూటివ్ మెటీరియల్స్. నాన్ స్టాక్, నాన్ వాల్యూటెడ్. నాన్ స్టాక్ అంటే ఏం చెప్పుకున్నామో నిన్న ముందు చెప్పుకున్నాం. ఏంటి నాన్ స్టాక్ మెటీరియల్ అంటే? నాన్ వాల్యూటివ్ మెటీరియల్, నాన్ స్టాక్ మెటీరియల్ ఏంటి? ఓన్ చెప్పుకున్నాను చూడు, చెప్పు. బాంబ్ క్రియేట్ చేసేటప్పుడు బాంబ్ ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో? నాన్ స్టాక్ మెటీరియల్స్ అంటే స్టోర్ లొకేషన్ లో స్టాక్ అవి క్వాంటిటీ అప్డేట్ చేయము. ఆ మెటీరియల్స్ మనం మన స్టోర్ లొకేషన్ లో ఇన్వెంటరీలో పెట్టాం, డైరెక్ట్ కన్జంప్షన్ వెళ్ళిపోతాయి. నాన్ స్టాక్ మెటీరియల్స్ అంటే మన ఇన్వెంటరీలో ఉంచాం మెటీరియల్స్, ఎప్పటికే ఉంటాం నాన్ స్టాక్ మెటీరియల్స్, ఇంకా క్వాంటిటీ అప్డేట్ పెట్టాం. నాన్ వాల్యూటివ్ మెటీరియల్స్ అంటే ఫ్రీ ఐటమ్స్ అవి ఉంటాయి కదా, నో వాల్యూ అన్నమాట. ఓన్లీ క్వాంటిటీ వస్తుంది బట్ వాల్యూ 0. ఓకేనా. సో స్మాల్ ఆఫీస్ సప్లైస్ ఉంటాయి, పేపర్స్, పెన్స్, వీటన్నిటిని కూడా నేను ప్రైస్ క్యాలిక్యులేట్ చేయకూడదు, నాకు అన్నెసరిగా మా ఫినాన్స్ వాళ్ళు వేస్ట్ చేయకూడదు. ఇది మరి 10 రూపాయలు 20 రూపాయలు కూడా, ఎందుకంటే కోట్ల టర్న్ ఓవర్ ఉన్నప్పుడు ఈ ఆఫీస్ సప్లైస్ అనేది వెరీ లీస్ట్ ప్రైస్ ఉంటాయి కదా, వాటి కోసం మళ్ళీ సపరేట్ చేయాలి కోసం వాటిని చేయకుండా వాళ్ళు ఏం చేస్తారంటే నాన్ వాల్యూటివ్ కింద కన్సిడర్ చేస్తారు. కొంతమంది, అందరు కన్సిడర్ చేయరు, కొంతమంది. పేపర్ ప్లేట్స్, సో ఇది టిష్యూ పేపర్స్ ఇవన్నీ కూడా అట్లాగే వచ్చేస్తారు. ఓకే. సో ప్యాకేజింగ్ మెటీరియల్, VRP ప్యాకేజింగ్ మెటీరియల్. ఓకేనా. ప్యాకేజింగ్ మెటీరియల్ అట్లాగా ఒక్కొక్కటి సర్వీసు, SCRV సర్వీస్ అని ఉంటుంది. ఓకే. అట్లాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో దీనికి ఇంకొక పేరు ఏంటంటే DAE అని కూడా ఉంటాయి, కొన్ని చోట్ల DAE అని ఉంటుంది, కొత్త చోట్ల. సో అట్లాగా. ఓకే. సో ఇక్కడ మనకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. MM01 అంటే అన్ని మెటీరియల్ టైప్స్ ఏదో ఒక మెటీరియల్ టైప్ యూజ్ చేసుకోవచ్చు, లేదు స్పెసిఫిక్గా వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్ళచ్చు. సో బేసికల్గా అయితే నువ్వు ఈ టీ కోడ్స్ చదవక్కర్లేదు, ఇదంత అవసరం ఉండదు, కానీ MM01 గుర్తుపెట్టుకోవాలి కదా. MM01 గుర్తుపెట్టుకోవాలి, MM02 గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అట్లాగే డిస్ప్లే ఫ్లాగ్ పాత్ రిలేషన్ ఒకటి పెట్టుకోవాలి. ఓకే. ఇట్లా MM06, తర్వాత MM03 డిస్ప్లే. ఓకే. అండ్ మాస్ మెయింటెనెన్స్ MM17. ఇక్కడ చెప్పా కదా పైన, ఇది MM17 వస్తుంది, MM17, MM19.
ఓకే. సో ఇట్లా ఎంఎంఏఎం అంటే మెటీరియల్ టైప్ చేంజ్ ఇవన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు నేను MM01కి వెళ్తున్నాను క్రియేట్ చేయడానికి, మెటీరియల్ క్రియేట్ చేద్దాం. సో MM01 నేను ఏం చేస్తున్నాను అంటే సంథింగ్ మనం అనుకున్నాగా టేబుల్ అని, ఆ టేబుల్ పెడుతున్నాను. టేబుల్ పలానా మేబీ 12 ఇంచెస్ 12x6 అని పెట్టుకున్నాము. ఓకే. టేబుల్ 12x6. సో ఇది టెక్స్టైలా లేకపోతే ఇక్కడ చెత్త అంటే క్రియేట్ చేశారు. జనరల్‌గా అన్ని ఉండవు. మనకి రిటైల్, ఏరోస్పేస్, సర్వీసు, ఎడ్యుకేషను, మెకానికల్ ఇంజినీరింగు ఇట్లాగ ఉంటాయన్నమాట. ఇలా వీళ్ళు ఇష్టం వచ్చినవన్నీ క్రియేట్ చేశారు. ఓకే. సో ఇన్ని అవసరం లేదు యాక్చువల్‌గా. ఓకే. వాళ్ళ ఇష్టం అంతే. కొంతమంది క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళు ట్రై చేయడానికి అట్లా క్రియేట్ చేస్తారు. సో ఈ కాన్ఫిగరేషన్‌లోకి చూసామంటే ఇక్కడ మనకి డిఫైన్ ఇండస్ట్రీ సెక్టర్స్. ఇక డిఫైన్ ఇండస్ట్రీ సెక్టర్స్‌లోకెళ్ళి మనం ఆ డిఫైన్ చేసిన ఇండస్ట్రీ సెక్టర్‌ని మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. సో ఇది జనరల్‌గా అయితే స్టాండర్డ్ వాడతారు. ఎక్కువ మార్చరేమి. ఓకే. సో ఎక్కువ ఏంటంటే మనకి ఎలా ఉంటాయంటే ప్లాంట్ ఇంజినీరింగ్ కన్‌స్ట్రక్షన్, ఫుడ్స్ కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీ, టాటా మోటార్స్. ఈ టాటా మోటార్స్ కూడా రాంగ్ యాక్చువల్లీ. స్టీల్, ఓకే. ఫుడ్ రిటైల్ ఇట్లా మెకానికల్ ఇంజినీరింగ్ ఇలా ఉంటాయన్నమాట. ఓకేనా. సో మనకు కావాలంటే మనం మన ఇష్టం వచ్చినట్లు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో నేను జస్ట్ మన కోసం అని చెప్పి జస్ట్ నేను అవుట్ తీసుకుంటాను. ఓకే. దెన్ ఇక మెటీరియల్ టైప్స్ చెప్పా కదా! ఇది కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలా క్రియేట్ చేసుకోవచ్చు. ఓఎంఆర్‌లోకెళ్ళి. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఎఫ్‌ఈఆర్‌టీ వాడతాం. ఎఫ్‌ఈఆర్‌టీ ఫినిష్ గూడ్స్. ఓకే. లెట్స్ గో విత్ ఎఫ్‌ఈఆర్‌టీ. ఫినిష్ గూడ్స్ అని చెప్పి క్రియేట్ చేద్దాం. ఓకే. సో నేను మెటీరియల్ టైప్ క్రియేట్ చేసి సెలెక్ట్ చేసుకున్నా, ఇండస్ట్రీ సెక్టర్ సెలెక్ట్ చేసుకున్నా. దెన్ ఆర్గనైజేషన్ లెవెల్స్ కావాలంటే ఆర్గనైజేషన్ లెవెల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే సెలెక్ట్ వ్యూస్. సో నాకు బేసిక్ ఇన్ఫర్మేషన్ కావాలి. బేసిక్ డేటా అండ్ నేనేం చేస్తానంటే సేల్స్ డేటా కావాలంటే సేల్స్ డేటా ఎంటర్ చేస్తాను. ఓకే. ఇట్లా పర్చేసింగ్ డేటా కావాలంటే పర్చేసింగ్ డేటా, ఎంఆర్‌పీ కావాలంటే ఎంఆర్‌పీ. ఓకే. అలాగే స్టోర్ లొకేషన్ డేటా కావాలంటే స్టోర్ లొకేషన్, వేర్‌హౌస్ డేటా కావాలంటే వేర్‌హౌస్ డేటా, క్వాలిటీ మేనేజ్మెంట్ కావాలంటే క్వాలిటీ మేనేజ్మెంట్ డేటా, అకౌంటింగ్ కావాలంటే అకౌంటింగ్, కాస్టింగ్ కావాలంటే కాస్టింగ్ ఇట్లా ఇస్తా. ఏదైతే నువ్వు సెలెక్ట్ చేసావో దాని ప్రకారమే ఆర్గనైజేషన్ లెవెల్స్‌లో ఆ ఇన్ఫర్మేషన్ అడుగుద్ది. ఏ ఇన్ఫర్మేషను? ఏ ప్లాంట్‌కి క్రియేట్ చేస్తున్నావు ఈ మెటీరియల్. ఓకే. ఏ స్టోర్ లొకేషన్‌కి క్రియేట్ చేస్తున్నావు. ఏ సేల్స్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తున్నావు. ఏ డిస్ట్రిబ్యూషన్ ఛానెల్‌కి డెలివర్ చేస్తున్నావు. ఏంటి ప్లానింగ్ ప్రొఫైల్ ఏంటి అని ఇక్కడే సెలెక్ట్ చేస్తారన్నమాట. ఓకేనా. ప్లానింగ్ ప్రొఫైల్ వీళ్ళు డిఫైన్ చేసుకుంటారు. పీపీ వాళ్ళు డిఫైన్ చేసుకుంటారనమాట. ఏ ఎంఆర్‌పీ డేటా కావాలి ఏంటనేది డిఫాల్ట్ కొన్ని డేటా చేసుకుంటాం. సో ఎంటర్ కొట్టిన తర్వాత దెన్ ఇక్కడ డిస్క్రిప్షన్ అది చెప్పా కదా! నేను నేను అర్థం చేసుకోవడానికి నేను డిస్క్రిప్షన్ పెట్టుకుంటున్నా. ఈ ప్రొడక్ట్ యొక్క డిస్క్రిప్షన్ నాకు అర్థమయ్యేటట్లు నేను పెట్టుకుంటున్నా. అట్లాగా టేబుల్ 10 ఇంచెస్ 10x60 వుడ్ డైనింగ్ టేబుల్. లేదు వుడ్ అనుకుంటే సీజమ్ 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 ప్రిజం అని చెప్పి పెట్టుకున్నాం. ప్రిజం అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ వుడ్ అన్నమాట. ప్రిజం వుడ్. సో ప్రిజం వుడ్ 10:6 అని పెట్టుకున్నాం. ఓకే. సో ఇక్కడ దీన్ని ఎట్లా మెజర్‌మెంట్ చేసుకోవాలనుకుంటున్నావు? మెజర్‌మెంట్‌ని నువ్వు ఇక్కడ చూసుకోవచ్చు. ఏ మెజర్‌మెంట్ కావాలంటే ఆ మెజర్‌మెంట్ పెట్టుకోవచ్చు. సో నేను ఏం చేస్తున్నా ఈచ్ కావాలి కాబట్టి ఈచ్ పెట్టుకుంటున్నా. ఏ గ్రూప్‌కి సంబంధించింది. ఇన్ కేస్ నీకు వుడ్‌కి సంబంధించి గ్రూప్ ఉంటే వుడ్ గ్రూపు అట్లా ఇంజిన్‌కైతే ఇంజిను, కేబుల్స్‌కైతే కేబుల్, మెకానిక్స్ అయితే మెకానిక్, ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్ అట్లాగా మనకి ఏ గ్రూప్ కావాలంటే ఆ గ్రూప్ ఇప్పుడు ఇది నేను క్రియేట్ చేయాలనుకున్నాననుకో, నేను మళ్ళీ ఏం చేస్తాను దీనికి కస్టమ్ కాన్ఫిగరేషన్‌లోకెళ్ళి ఏ గ్రూప్ అయితే కావాలనుకున్నా ఆ గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నువ్వు డిఫైన్ మెటీరియల్ గ్రూప్స్‌లోకెళ్తే ఎస్‌పీఆర్ఓ లోపలికెళ్తది. ఎస్‌పీఆర్ఓ F5 లోపలికెళ్తది. అక్కడ మనం ఇక్కడ మెటీరియల్ టైప్స్ డిఫైన్ చేసాం కదా! ఓఎంఎస్2 మెటల్ మాస్టర్‌లో మనం ఓకే. లాజిస్టికల్ జనరల్, మెటల్ మాస్టర్‌లో సెట్టింగ్ ఫర్ కీ ఫీల్డ్ ఇక్కడ మనం డిఫైన్ మెటీరియల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. ఇక్కడ నాకు కావాల్సింది ఏమైనా క్రియేట్ చేసుకోవాలనుకుంటే సంథింగ్ లైక్ వుడ్ క్రియేట్ చేయాలనుకున్నా. ఓకే. ఆ గ్రూప్ కావాలంటే నేను ఆ గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. గ్రూప్ చేసుకుంటే సో ఇది నాకు ఈ గ్రూప్‌కి సంబంధించింది కాబట్టి సో నేనేం చేస్తాను నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ వుడ్ ఎంటర్ చేస్తా. వుడ్ గ్రూప్‌కి సంబంధించిందని చెప్పి పెట్టుకున్నా. అట్లాగా
మన ఇష్టం అన్నమాట. మన యొక్క క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఏ గ్రూప్ క్రియేట్ చేయాలో ఆ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? సో అట్లాగా ప్రతి ఫీల్డ్ కూడా ఒక్కొక్క అవసరం ఉంటుంది. అంటే మెటీరియల్ మేనేజ్మెంట్లో వాళ్ళకి ఉండాలని రూల్ లేదు. ప్రొడక్షన్ వాళ్ళకి అవసరం ఉండొచ్చు, సేల్స్ వాళ్ళకి అవసరం ఉండొచ్చు, ఫినాన్స్ వాళ్ళకి అవసరం ఉండొచ్చు, ఎవరికైనా అవసరం ఉండొచ్చు. సో దాని ప్రకారం వాళ్ళు ఎంటర్ చేస్తారు. డివిజన్ ఏ డివిజన్కి సంబంధించింది, ఓకే, ఈ ఓల్డ్ మెటీరియల్ నెంబర్, ఏ ఓల్డ్ మెటీరియల్ నెంబరు, ఎక్స్టర్నల్ మెటీరియల్ గ్రూప్. అంటే రిపోర్టింగ్ పర్పస్ కోసం వాళ్ళు ఏదైనా వుడ్లోనే మళ్ళీ సీజన్ వుడ్ అని క్రియేట్ చేసుకున్నారు అనుకో, సీజన్ వుడ్ అని అట్లాగే డిఫైన్ ఎక్స్టర్నల్ మెటీరియల్ గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. సో అట్లాగా ప్రతిది కూడా ప్రతి ప్రాసెస్ ఒక్కొక్క ప్రాసెస్కి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది ఓన్లీ ఎంఎంకి ఉపయోగపడాలని రూల్ లేదు. ఓకే, అట్లా ఇక్కడ ఆథరైజేషన్ ఇచ్చుకోవాలనుకుంటే ఆథరైజేషన్ డిఫైన్ చేసుకోవచ్చు. పర్టికులర్ అంటే నేను ఎఫ్ఈఆర్టీ ప్రొడక్ట్స్ క్రియేట్ చేయలేను, నువ్వు ఆ రా మెటీరియల్ క్రియేట్ చేయలేవు, అట్లాగా రిస్ట్రిక్షన్ పెట్టుకోవాలంటే ఆథరైజేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్, వాల్యూము ఇవన్నీ కూడా ఏంటి, సేల్స్ చేసేటప్పుడు మనం ప్రాపర్గా గ్రాస్ వెయిట్ అంటే ఏంటి, విత్ ప్యాకింగ్తో కలిపి కదా. ఇప్పుడు నేను కేజీ గీ ఉందనుకో, కేజీ గీకి ఓకే, నేను మళ్ళీ పైన ప్యాక్ చేస్తా కదా, అప్పుడు ఏంటి 1.012 ml అని అలాగా డిఫైన్ చేస్తారు కదా ప్యాకెట్తో పాటు. సో గ్రాస్ వేరు, నెట్ వెయిట్ వేరు అవునా. సో అట్లా డిఫైన్ చేసుకోవచ్చు. గ్రాస్ అంటే, నెట్ వెయిట్ అంట, వాల్యూమ్ అంట, సైజ్ డైమెన్షన్స్ ఏమైనా ఉంటాయి, దానికి ఏమైనా ఇంటర్నేషనల్ ఈఏ నెంబర్ ఉంటే బార్కోడ్ స్కానర్ లాగా ఈఏ నెంబరు, అట్లాగే ఇన్ని కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఏమైనా టెక్స్ట్ ఎంటర్ చేయాలనుకుంటే టెక్స్ట్ ఎంటర్ చేయొచ్చు. ఓకే, టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ ఎంటర్ చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఈ దిస్ మెటీరియల్ ఇప్పుడు నేను చూడు, నేను ఏం చేస్తానంటే ఈ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఏం చేస్తానంటే ఈ ఇన్ఫర్మేషన్ పెట్టి ఓకే. సో సీజన్ వుడ్ ఓకే, ప్రొడక్ట్ హ్యావింగ్ డిఫరెంట్ సైజెస్ విత్ డిఫరెంట్ కలర్. సో లైక్ నేను ఒక టెక్స్ట్ మెయింటైన్ చేస్తాను అనమాట. ఓకే, సో అది రేపు ఈ ప్రోడక్ట్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. ఓకే, సో అట్లాగా మెజర్మెంట్స్ ఏమైనా డిఫరెంట్ మెజర్మెంట్స్ ఉన్నాయనుకో, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్. ఇప్పుడు నీ ఈచెస్ కదా, ఈచెస్ కాకుండా బాక్సెస్లో కావాలనుకో, బాక్సెస్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 బాక్స్ ఈక్వల్ టు 10 నేనేం చేశాను, 1 బాక్స్ ఈక్వల్ టు 2 ఈచెస్ అని పెట్టుకున్నాను అనుకో. సో అప్పుడు ఏమిటి, ఎప్పుడైతే ఒక బాక్స్లో ఆర్డర్ ఇస్తారో ఆ బాక్స్ అంటే 2 ఈచెస్ కలిపి ఒక బాక్స్లో ఉంటాయి అని చెప్పి. ఓకేనా, అట్లాగా ప్యాకేజింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్యాకేజింగ్కి సంబంధించినవి ఉంటాయి. అలాగా అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఓకే, ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ యూజ్ చేస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. సో ఇదంతా కూడా కంపెనీ వాళ్ళు ఎవరైతే డొమైన్ ఇండస్ట్రీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. ఓకేనా. క్లాసిఫికేషన్ డేటా ఉందనుకో, క్లాసిఫికేషన్ డేటాలో నువ్వు ఏదైనా మెటీరియల్ క్లాస్ డిఫైన్ చేసుకోవాలనుకున్నావు అనుకో, మెటీరియల్ క్లాస్ డిఫైన్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, మనం రిలీజ్ స్ట్రాటజీ క్లాసు క్యారెక్టరిస్టిక్స్ ఎలా డిఫైన్ చేసామో ఓకే, అట్లాగే ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా సైజెస్ కానీ కలర్స్ కానీ ఇట్లాగే ఏదైనా డిఫైన్ చేయాలనుకుంటే ఒక క్లాస్ డిఫైన్ చేసి అలా కలర్స్ పెట్టుకుని కలర్స్ డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా, క్లియరా. అలాగే మనం ఏ కలర్ సైజెస్ ఎట్లాగా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ఏమైనా ఉడ్డుకు సంబంధించిన ఏమైనా ఉంటే చూద్దాం. కంప్యూటర్స్ ఎక్కువ ఉన్నాయి, డ్రైవర్స్, కంప్యూటర్స్, కేబుల్స్, మీడియా, కీబోర్డ్స్, కంప్యూటర్. సో మనం కావాలంటే ఎక్కడ క్రియేట్ చేసుకోవచ్చు క్లాసు క్యారెక్టరిస్టిక్స్ అన్ని, మనం క్రియేట్ చేసాం రిలీజ్ స్ట్రాటజీలో. అక్కడే క్రియేట్ చేసి క్లాస్ టైప్ డిఫరెంట్గా ఇవ్వాలి. ఓకేనా, 001 అని క్లాస్ టైప్ ఇవ్వాలి. మనం చెప్పుకున్నాం కదా, మనం చెప్పుకున్నావా. ఓకే, సో అట్లా అన్నమాట. సో నాకు ఇక్కడైతే వుడ్కి సంబంధించి ఏం కనబడట్లేదు. బట్ నేను ఏం చేస్తానంటే సంథింగ్ నీకు చూపించాలి కాబట్టి అది జస్ట్ సెలెక్ట్ వాట్ సంథింగ్ ప్యాకేజింగ్ బాటిల్స్ అని ఉంది. దీనిలో ఉంది ఇప్పుడు ప్యాకేజింగ్ బాటిల్స్ వీళ్ళు కరెక్టరిస్టిక్స్ ఇలా డిఫైన్ చేశారు. ఏమని, నార్మల్ లెంత్, బాడీ డయామీటరు, బాటిల్ నెక్, వాల్ థిక్నెస్, ట్యూబ్ కలరు, ప్రింటింగ్ కలరు, ఇట్లా డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ డిఫైన్ చేశారు అనమాట. సో ఆ ప్రోడక్ట్ ఎప్పుడైతే కొంటారో, ఎప్పుడైతే అమ్ముతారో ఈ ఇన్ఫర్మేషన్ కూడా క్యాప్చర్ చేస్తారు ఇక్కడ. ఓకేనా,
అట్లాగా 10 క్యారెక్టరిస్టిక్స్ మెన్షన్ చేసిన తర్వాత 10 తర్వాత మనకి సేల్స్ డేటా ఏంటి సేల్స్ యూనిట్ అమ్మేటప్పుడు ఎలా అమ్ముతారు, ఈచెస్లో అమ్ముతారా, బాక్సెస్లో అమ్ముతారా, ఎట్లాగా ఏ డివిజన్కి సంబంధించింది. ఓకే, ఇది క్రాస్ డిస్ట్రిబ్యూషన్ చైన్ స్టాటస్ అంటే ఏంటి, ఇది మనం ఈ సేల్స్కి అమ్మచ్చా అమ్ముకోవద్దా, ఎక్కడైనా రిస్ట్రిక్షన్ ఉందా, ఏదైనా ఈ ప్రోడక్ట్ అసలు అమ్ముతున్నారా అమ్మట్లేదు క్లాస్కి, కస్టమర్కి అమ్ముతున్నారు లేదా, అండర్ డెవలప్మెంటా, సేల్స్ నాట్ అలౌడా, కస్టమర్ ప్రాజెక్ట్సా, ఇంటర్నల్ యూసేజా, అట్లాగా. ఓకే, ఎట్లా కావాలంటే అట్లా మనం డిఫైన్ చేసుకోవచ్చు డిస్ట్రిబ్యూషన్ చైన్ స్టాటస్. దాని ప్రకారం అది వర్క్ అవుతుంది. అట్లాగా ఎవరు డెలివరింగ్ ప్లాంట్ ఎవరు, ఓకే, ఏ ప్లాన్ నుంచి డెలివరీ అవుతుంది, ఇది మనకి ట్యాక్స్ ఫుల్ ట్యాక్సా, ఆఫ్ ట్యాక్సా, ఓకే, జీరో ట్యాక్సా, అట్లాగా. సో ఇవన్నీ కూడా ఇక్కడ డిఫైన్ చేస్తారన్నమాట. ఓకేనా. సో అట్లాగే మెటీరియల్ స్టాక్ ఇదంతా కూడా కస్టమర్ సంబంధించింది, సేల్స్ డేటాకి సంబంధించింది. కస్టమర్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు, ఓకే, వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ని యూజ్ చేస్తారన్నమాట. అంటే థర్డ్ పార్టీకి సంబంధించిన, లేకపోతే ట్రేడింగ్కి సంబంధించిన, ఫినిష్ గుడ్స్ సంబంధించిన, గిఫ్ట్కి సంబంధించిన, అట్లాగా ఎలా కావాలంటే అలా ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉపయోగపడుతుందో అది. ఇప్పుడు పర్చేసింగ్ వచ్చేసరికి మనం ఈ మెటీరియల్ ఏ గ్రూప్, పర్చేసింగ్ గ్రూప్, ఇండివిజువల్ పర్సన్ పేరు కానీ, లేకపోతే గ్రూప్ నేమ్ కానీ, హూ హ్యాండిల్స్ దిస్ ప్రొడక్ట్ అని చెప్పి ఆ గ్రూప్ పేరు కానీ అట్లా పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, సో అట్లా ఒక గ్రూప్ క్రియేట్ చేసు. ఇది కూడా అంతే, మనం పర్చేసింగ్ గ్రూప్ క్రియేట్ చేయాలనుకో, దానికి కూడా ఎస్పీఆర్ఓలోకి వెళ్ళి, ఎస్పీఆర్ఓలోకి వెళ్ళి F5 దానిలోకి వెళ్ళి ఈ పర్చేసింగ్లో క్రియేట్ పర్చేసింగ్ గ్రూప్స్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి క్రియేట్ చేసుకోవచ్చు. మనకి ఏది కావాలంటే అది క్రియేట్ చేసుకోవచ్చు. బయా గ్రూప్, సో మనం బయా గ్రూప్ డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సంథింగ్ లైక్ నేను ZXY అని పెట్టుకున్నాను అనుకో, సంథింగ్ ZYXY అని నేను డిఫైన్ చేశాను అనుకో. సో ZXY అనేవాడు ఎవరు, ఓకే, సో నీల్ కమల్ అని చెప్పుకున్నాను అనుకో, నీల్ కమల్ గ్రూప్ అనుకున్నాం. ఓకే, అంటే ఏంటి, ఈ బయా గ్రూప్ నీలకమల్ బయా గ్రూప్ అన్నమాట. అంటే ఓన్లీ నీలకమల్సే ఆ బయా గ్రూప్ హ్యాండిల్ చేస్తారు. సో అట్లాగా మనకి ఏదైనా డిఫైన్ చేసుకోవాలి, వాళ్ళ టెలిఫోన్ నెంబరు, వాళ్ళ ఫ్యాక్స్ నెంబరు, వాళ్ళ టెలిఫోన్ నెంబర్ ఎన్ని కూడా ఎంటర్ చేసుకోవచ్చు, ఎక్స్టెన్షన్ నెంబర్ ఎన్ని కూడా ఎంటర్ చేసుకోవచ్చు. సో అట్లాగా నీలకమల్ అంటే మన ఇంటర్నల్గా ఒక పర్సన్ ఈజ్ హ్యాండ్లింగ్ ఓన్లీ నీలకమల్ ప్రొడక్ట్స్ అన్నమాట, వుడ్ వర్క్ అంటే కూడా. సో అట్లా మనం ఏదైనా డిఫైన్ చేసుకోవచ్చు. అది డిఫైన్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ పర్చేసింగ్ గ్రూప్లో అతని పేరు పెట్టుకోవచ్చు. సో నేనేం చేశాను, ZXY పెట్టా కదా సంథింగ్, సో నీలకమల్ గ్రూప్. సో అది నేను ఇక్కడ అసైన్ చేసుకోవచ్చు. అట్లాగా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నువ్వు ఇక్కడ చూసుకోవచ్చు. ఏ ఇన్ఫర్మేషన్ బ్యాచ్కి సంబంధించినప్పుడు బ్యాచ్ పెట్టానుకో, ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా బ్యాచ్ మేనేజర్ అన్నమాట. అంటే ఏంటి, ఆ బ్యాచ్ మేనేజ్మెంట్లోకే మనం చెప్పా కదా, ఓ బ్యాచ్ క్రియేట్ అవుద్ది, ఆ బ్యాచ్లో ఆ ప్రొడక్ట్ చూపిస్తుంది, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఓకే, ప్రొడక్ట్స్ ఆర్డర్ నెంబర్ ఎంత, దాని లాట్ ఎలా వచ్చింది, ఓకే, దాని షెల్ఫ్ లైఫ్ ఎంత, ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఎంత, ఓకే, ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పా కదా. అలా బ్యాచ్ కావాలంటే బ్యాచ్ ద్వారా మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, అట్లాగే పర్చేసింగ్ వాల్యూకి ఏంటంటే రిమైండర్స్. ఈ ప్రొడక్ట్ మనం పర్చేస్ ఆర్డర్ రైట్ చేసిన తర్వాత రిమైండర్ పంపించాలనుకుంటే యూ కెన్ గివ్ దట్ హౌ మెనీ రిమైండర్స్. అంటే ఇప్పుడు చూడు, ఇక్కడ ఉంది చూసాను, నేను ఒక సెలెక్ట్ చేశాను అనుకో, నేను ఎంటర్ చేశాను అనుకో, ఇక్కడ ఎవరికి 15 days, ఫస్ట్ రిమైండర్ 15 days పంపిస్తా, సెకండ్ రిమైండర్ 20 days, థర్డ్ రిమైండర్ 25 daysకి. ఓకే, అట్లాగా. ఓకే, టాలరెన్సెస్ ఏంటి, ఇప్పుడు నేను ఈ ప్రోడక్ట్ నాకు ఎక్కువ సేల్స్ ఉందనుకో, నేను అప్పుడు యాక్సెప్ట్ చేస్తాను. ఎట్లాగా యాక్సెప్ట్ చేస్తాను, ఓకే, 10% ఎక్స్ట్రా వచ్చిన పర్లేదు, ఓకే, అంటే నాకు ఎక్స్ట్రా 10% వచ్చినా ఐఎమ్ ఓకే, ఎందుకంటే నాకు ఈ ప్రోడక్ట్ డిమాండ్ ఉంది కాబట్టి ఐ కెన్ సెల్. సో అందరూ ఓవర్ టాలరెన్స్, అందరూ ఏంటి తక్కువ వచ్చింది 10%, అంటే 100 పెట్టా అనుకో, నాకు 90 వచ్చింది అనుకో, 90 దాకా ఓకే, నేను 90 కంటే తక్కువ వస్తే మళ్ళీ నాకు ఇంకా ఇబ్బంది అవుతుంది. అట్లా 100 ఓవర్ డెలివరీ అనుకో, 100 నుంచి 110 దాకా యాక్సెప్ట్ చేస్తుంది. 110 కంటే ఎక్కువ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇబ్బంది, ఎక్కువ స్టాక్ వచ్చింది నాకు ఇబ్బంది, అమ్ముకోవడం కష్టం అవుతుంది. అట్లా అన్లిమిటెడ్ డెలివరీ, ఓకే, అక్నాలెడ్జ్మెంట్, ఇవన్నీ కూడా మనం కావాలంటే యూ కెన్ డిఫైన్ యువర్ పర్చేసింగ్ వాల్యూకి ఇన్ కాన్ఫిగరేషన్. అట్లాగే ఇక్కడ మళ్ళీ SPROలోకి వెళ్ళి, FIలోకి వెళ్ళి, పర్చేసింగ్లోకి వెళ్ళి, అక్కడ మనం ఈ పర్చేసింగ్ వాల్యూ కీస్ డిఫైన్ చేసుకోవచ్చు. అట్లాగే అన్ని కూడా ఇవన్నీ కూడా SPROలోనే. అంటే ఇదంతా కాన్ఫిగరేషన్, ఇదంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది మనకి, ఎక్కడి నుంచి వస్తుంది,
డెవలప్మెంట్ సిస్టమ్, క్వాలిటీ నుంచి ప్రొడక్షన్ వస్తుంది. ఓకేనా, టెస్టింగ్ అంటే అయిన తర్వాత. ఓకే, బట్ ఈ మాస్టర్ డేటా క్రియేట్ చేసినప్పుడు మనం ఆ ఇన్ఫర్మేషన్ అంటే యూజ్ చేస్తాం. అట్లా జిఆర్ ప్రాసెసింగ్ టైం ఎంత టైం పట్టుద్ది మనకి, ఆర్డర్ చేసిన తర్వాత మనకి స్టాక్ వచ్చిన తర్వాత మన స్టోర్ లొకేషన్లో పెట్టి దాన్ని స్టోర్ చేయడానికి ఎంత టైం పట్టుద్ది. ఓకే, అట్లాగా ఈ ఇన్ఫర్మేషన్ ఒక్కొక్క దానికి సంబంధించింది అనమాట. ఓకే, అట్లా ఎంఆర్పి అసలు ప్లానింగ్ ఉందా లేదా, ఎంఆర్పి ప్లాన్ చేస్తున్నావా లేదా. ఓకే, ప్లానింగ్ చేస్తే దెన్ ఒక్కొక్క ప్లాన్ ఒకటి, నో ప్లానింగ్ అయితే నో ప్లానింగ్ ఎంఆర్పి. ఓకే, పీడీ అయితే ఎంఆర్పి ప్లానింగ్ చేస్తున్నట్లు. సో ప్లానింగ్ చేసినా సరే అగైన్ ఏ టైప్ ఆఫ్ ప్లానింగ్ ఇది, మళ్ళీ ఇక్కడ రకరకాలు ఉంటాయి అన్నమాట ఈ ప్లాన్లో. అంటే ఏంటి, రిప్లేస్మెంట్ ప్లానింగు, ఓకే, మాన్యువల్ రీఆర్డర్ బైండ్ ప్లానింగు. ఓకే, ఇవన్నీ కూడా ఒక్కొక్క ప్లానింగ్ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే ప్లానింగ్ అంటే ఏం లేదు, మనకి స్టాక్ లెవెల్స్ని బట్టి ఆర్డర్ రైట్ చేయాలా, లేదంటే కస్టమర్ ఆర్డర్ బట్టి రైట్ చేయాలా, లేకపోతే ఏదైనా ప్రొడక్షన్ ఆర్డర్ రైట్ చేస్తే దాని ప్రకారం రైట్ చేయాలా, అట్లా అన్నమాట ప్లానింగ్ అంటే. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే మాన్యువల్ రీఆర్డర్ పాయింట్ ప్లానింగ్ పెట్టాను అనుకో, ఇప్పుడు ఏమవుతుందంటే సిస్టము ఎప్పుడైతే మనకి స్టాక్ తగ్గుతుందో ఆ స్టాక్ రీఆర్డర్ పాయింట్, సపోజ్ నేను 1000 పెట్టా అనుకో, ఈ మెటీరియల్ ఎప్పుడు కూడా 1000 పీసెస్ ఉండాలి మన దగ్గర. ఎప్పుడైతే ఆ లెవెల్ తగ్గిపోద్దో, ఆ లెవెల్ తగ్గిపోయిన తర్వాత ఇమీడియట్గా సిస్టమ్ ఏం చేస్తుంది, ఆ లెవెల్ ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే ఆ 1000 లెవెల్స్ ఫిల్ చేయడానికి చూస్తుంది. ఆ 1000 ఫిల్ అవుతుందా అవుతుందా అనేది డిపెండ్స్ ఆన్ ద లాట్ సైజ్ అన్నమాట. అంటే ఏంటి, ఈ లాట్ సైజ్లో మళ్ళీ నువ్వేం చేయాలి, ఫిక్స్డ్ లాట్ సైజా, అంటే నీకు ఎంత కావాలంటే చేయాలా, రిప్లేస్మెంట్ డెలివరీ. సో ఇట్లాగా డిఫరెంట్ ప్రాసెస్లు ఉన్నాయన్నమాట. ఇది ప్లానింగ్ సంబంధించింది అనమాట, ఎంఆర్పి ప్లానింగ్ సంబంధించింది. ఓకే, సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను అనుకో, రిప్లేస్మెంట్ టు మ్యాక్సిమం స్టాక్ లెవెల్ అంటే ఏంటి, ఎంత అయితే ఫిల్ అవుతుందో. ఓకే, అంటే నా స్టోర్ లొకేషన్లో ఎంత అయితే స్టాక్ నేను పెట్టగలను అంతవరకు ఫిల్ చేసే ఆర్డర్ రేట్ చేసే. అంటే అప్పుడు ఏం చేస్తుంది, హెచ్పి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు అంతొద్దు, ఓన్లీ లాట్ ఫర్ లాట్ ఆర్డర్ క్వాంటిటీ, అంటే ఎంత కావాలో అంతే కావాలంటే అప్పుడు లాట్ ఫర్ లాట్ ఆర్డర్ క్వాంటిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, క్లియరా. సో ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఇదంతా కూడా ప్లానింగ్ సంబంధించింది. సో ఎంఆర్పి కంట్రోలర్ హూ హ్యాండ్లింగ్ దిస్ ఎంఆర్పి, అంటే మనకి పర్చేసింగ్ గ్రూప్ ఎట్లా ఉంటుందో అట్లాగే ఎంఆర్పి కంట్రోలర్ చేసేవాడు పర్సన్ ఉంటాడు. ఆ పర్సన్ పేరేంటి, లేకపోతే అతను ఎవరు అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. సో సంథింగ్ యూ కెన్ డిఫైన్, ఏది కావాలంటే అది డిఫైన్ చేసుకోవచ్చు. అట్లాగే ఈ స్పెషల్ ప్రొక్యూర్మెంట్స్కి సంబంధించింది అన్నమాట. అంటే ఈ ప్లానింగ్ నువ్వు కన్జ్యూమర్ ప్రాసెస్ వాడాలనుకుంటున్నావా, సబ్ కాంట్రాక్టింగ్ వాడాలనుకుంటున్నావా, స్టాక్ ట్రాన్స్ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆల్టర్నేటివ్ వాడాలనుకుంటున్నావా, ఎట్లా వాడాలనుకుంటున్నావా, డిపెండ్స్ ఆన్ ద వాట్ స్పెషల్ ప్రొక్యూర్మెంట్స్ వాడాలనుకుంటున్నావా చూసుకుంటాం అనమాట. ఇట్లాగా అన్నీ కూడా ఇప్పుడు స్టోర్ లొకేషన్ ఫర్ ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్, అంటే నువ్వు ఎప్పుడైతే బయట నుంచి కొనుక్కొచ్చావో అది డైరెక్ట్గా ఈ 0001 స్టోర్ లొకేషన్కే అలాట్ చేస్తుంది స్టాక్ని, అట్లాగా. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాసెస్ సంబంధించింది. పిపి వాళ్ళకు ఉండొచ్చు, ఎస్టీ వాళ్ళకు ఉండొచ్చు, ఎంఎం వాళ్ళకు ఉండొచ్చు, క్యూఎం వాళ్ళకు ఉండొచ్చు. ఇన్హౌస్ ప్రొడక్షన్ అంటే ఇంటర్నల్గా ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఆ ప్రొడక్షన్ జరగడానికి ఎంత టైం పడుతుంది, ప్లాన్ డెలివరీ టైము. నేను పిఓ రైట్ చేసిన తర్వాత మనకి అది వెండర్కి పంపించి వాళ్ళు యాక్సెప్ట్ చేసి దాని వాళ్ళు మనకి పంపించి రిటర్న్ పంపించడానికి స్టాక్ ఎంత టైం పడుతుంది, ప్లాన్ డెలివరీ టైం. ఒక 10 days పట్టింది అనుకో ప్లాన్ డెలివరీ టైం. జియో ప్రాసెసింగ్ టైం ఒక రోజు పట్టింది అనుకో. అంటే ఏంటి, ప్లాన్ డెలివరీ టైం జియో ప్రాసెసింగ్ టైం డిఫరెన్స్ ఏంటి. ప్లాన్ డెలివరీ టైం అంటే ఏంటంటే నేను ఆర్డర్ రైట్ చేసిన తర్వాత ఎంత టైం పట్టింది నాకు రావడానికి. జియో ప్రాసెసింగ్ టైం ఏంటి, స్టాక్ వచ్చిన తర్వాత నేను స్టోర్ లొకేషన్లో స్టాక్ పెట్టి ఓకే దాన్ని ప్రాసెస్ చేయడానికి అంటే స్టోర్ చేయడానికి ఎంత టైం పడుతుంది. ఓకే, అది జియో ప్రాసెసింగ్ టైం. అంటే మనకి అన్లోడింగ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మన స్టోర్ లొకేషన్లో పెట్టడానికి ఎంత టైం పడుతుంది. ఓకే, ఇదంతా కూడా డిపెండ్స్ ఆన్ ప్రాసెస్. ఎందుకు ఇది అవసరం మనకి, ఎందుకు ఈ ఇన్ఫర్మేషన్ అవసరం, ఎందుకంటే నువ్వు కస్టమర్ నాకు రేపు ఈ స్టాక్ కావాలంటే నువ్వు వస్తుందో రాదో తెలియాలి కదా నీకు. ఎట్లా తెలుస్తుంది, ఇప్పుడు నేను ఒక ఆర్డర్ ఇచ్చాను, ఇప్పుడు ఆ కస్టమర్ వచ్చాడు కాబట్టి నేను దాన్ని ప్రొడ్యూస్ చేయాలంటే నాకు రా మెటీరియల్స్ కావాలి, లేకపోతే ఏంటంటే ట్రేడింగ్ చేయాలంటే నాకు ఆ ప్రోడక్ట్ కావాలి. ఆ ప్రోడక్ట్ ఎంత టైం పట్టిందో మనకు తెలియాలి కదా ముందు. దాని ప్రకారమే నేను ఆ కస్టమర్కి నేను ఓకే చెప్పగలను. లేదు నేను అది ఒక డేట్ ఇచ్చేసి ఆ డేట్ ప్రకారం నాకు రాకపోతే కస్టమర్ అన్‌హ్యాపీ, అంటే కస్టమర్ ఎస్కలేషన్ చేస్తాడు. అవునా. సో సిస్టము
ఇదంతా చెక్ చేసుకుంటుంది అనమాట. నీ కస్టమర్ ఆర్డర్ వచ్చింది కాబట్టి ఎంత టైంలో అతనికి డెలివరీ చేయగలవు ఇవన్నీ కూడా ఇట్లా ప్లాన్ డెలివరీ టైము, ప్రాసెసింగ్ టైము, ఇన్వాయిస్ ప్రొడక్షన్ టైము, జిఆర్ ప్రాసెసింగ్ టైం ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని అప్పుడు చెప్తుంది ఈ టైంకి అవైలబిలిటీ ఉండొచ్చు అని కదా. అందుకని మనం అమెజాన్లో చూసాం అనుకో, ఒక్కొక్కటి టుమారో డెలివరీ ఉంటుంది, కొన్ని 10 డేస్కి డెలివరీ ఉంటాయి, కొంతమంది 20 డేస్ డెలివరీ ఉంటుంది. డిపెండ్స్ అన్నమాట. ఓకేనా, జాయిండా. ఓకే. సో ఇక ప్రొడక్షన్ స్టోర్ లొకేషన్ అంటే ఈ ప్రొడక్షన్ స్టోర్ లొకేషన్ ఏ స్టోర్ లొకేషన్ ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది ఏంటి, ఏ స్టోర్ లొకేషన్ నుంచి వస్తుంది. ఉన్నావా? ఎస్ సార్ ఉన్నా సార్. ఓకే. సో ఎంఆర్పి డేటా. ఓకే. సో ఇట్లాగా ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఓకే డిపెండ్స్ ఆన్ ద ప్రాసెస్ అన్నమాట. డిపెండ్స్ ఆన్ ప్రాసెస్ ఫీల్డ్స్ ఉపయోగపడతాయి. మన మేక్ టు స్టాకా, మేక్ టు ఆర్డర్ ఇవన్నీ కూడా ఎంఎం అనేది చెప్పను. ఈ మెటీరియల్ మాస్టర్ రికార్డులో ఎంఎం ఉంటుంది, ఎస్టీ ఉంటుంది, పిపి ఉంటుంది, క్యూఎం ఉంటుంది, ఎబ్ఎం ఉంటుంది, ఎఫ్ఐ ఉంటుంది, సిఓ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఓకే. ఎందుకంటే ఒక మెటీరియల్ అందరూ యూజ్ చేస్తారు కాబట్టి ఒక్కొక్క ప్రాసెస్ బట్టి వాళ్ళు డేటా ఫిల్ చేయాలి. ఓకేనా, క్లియరా? ఎస్ సార్. ఇది స్టోర్ లొకేషన్ పెట్టినప్పుడు ఏదైనా ఫిక్స్డ్ స్టోరేజ్ బిన్ ఉందనుకో, ఫిక్స్డ్ స్టోరేజ్ బిన్ పెట్టచ్చు. టెంపరేచర్ మెయింటైన్ చేయాలనుకో, టెంపరేచర్ కండిషన్స్ మెయింటైన్ చేయాలంటే టెంపరేచర్ పెట్టచ్చు. కంటైనర్స్ రిక్వైర్మెంట్ ఉందనుకో, ఈ పర్టికులర్ కంటైనర్స్లో పెట్టాలి అనుకుంటే ఆ కంటైనర్స్ పెట్టచ్చు. అట్లాగా లేబుల్స్ ఉంటే లేబుల్స్, ఓకే. స్టోరేజ్ కండిషన్ అంటే టెంపరేచరు, ఓకే. స్టోరేజ్ కండిషన్ అంటే ఏంటి, కొన్ని థర్మకోల్ ఉంటాయి. అది స్టోరేజ్ కండిషన్స్ ఏంటంటే హీట్‌లో పెట్టాలా? లేకపోతే కోల్డ్‌లో పెట్టాలా? టెంపరేచర్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి? ఆ స్టోరేజ్ కండిషన్స్ కూడా ఓపెన్‌లో పెట్టాలా? క్లోజ్డ్ పెట్టాలా? అట్లాగా కండిషన్స్ అన్నీ ఉంటాయి కదా. డిపెండ్స్ అన్నమాట. ఓకే. ఇక్కడ చూసాం అనుకో షెల్ఫ్ లైఫ్. ఇప్పుడు రిమైనింగ్ షెల్ఫ్ లైఫ్ సపోజ్ మినిమమ్ రిమైనింగ్ షెల్ఫ్ లైఫ్ అంటే నాకు ప్రొడక్ట్ లోపలికి వచ్చిన తర్వాత అట్‌లీస్ట్ మినిమమ్ 100 ఉండాలి. కానీ టోటల్ షెల్ఫ్ లైఫ్ ఉండొచ్చు 150 కూడా ఉండొచ్చు. ఓకే. అట్లాగా. ఓకే. సో ఇప్పుడు ఎలాగ సిస్టమ్ కాలిక్యులేట్ చేయగలదు ఇది? డేట్ ఆఫ్ ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ తెలిస్తేనే అది టోటల్ సెల్ఫ్ లైఫ్ అంటుంది, రిమైనింగ్ సెల్ఫ్ లైఫ్ అంటుందో సిస్టమ్ కాలిక్యులేట్ చేయగలదు. అవునా? సో మినిమం రిమైనింగ్ సెల్ఫ్ లైఫ్ దేనికి, నాకు స్టాక్ వచ్చిన తర్వాత నా స్టోర్ లొకేషన్‌లోకి అట్‌లీస్ట్ మినిమమ్ ఒక 100 డేస్ అయినా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ నేను దానికి రీప్యాకింగ్ చేయాలన్నా, దానికి కస్టమర్‌కి అమ్మాలన్నా నాకు ఇంత మినిమమ్ టైం ఉండాలి. ఓకేనా? సో ఈ లోపల ఎక్స్‌పైర్ అయిపోతే నాకు పోయినట్లుగా ప్రొడక్ట్. వేస్ట్ అయిపోయినట్లే కదా. అంతేనే కదా. ఇప్పుడు నేను ఫ్రూట్ బిజినెస్ చేస్తున్నా అనుకో, ఫ్రూట్ బిజినెస్ చేస్తున్నప్పుడు నాకు మినిమమ్ ద రిమైనింగ్ షెల్ఫ్ లైఫ్ 2 డేస్ ఉంటే నేను అమ్ముకోగలను. అదే వచ్చిన రోజు నాకు ఎక్స్‌పైర్ అయిపోతుంది అనుకో, యూజ్ లేదు కదా. టోటల్ షెల్ఫ్ లైఫ్ వారం ఉండొచ్చు. కానీ నీకు వచ్చింది కాబట్టి ఎంత ఉండాలి నీకు దానిలో. అది కూడా ఇంపార్టెంట్ కదా. సో అలాగా గ్రాస్ వెయిట్, నెట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి సీరియల్ నంబర్స్ కావాలంటే సీరియల్ నంబరు, క్వాలిటీ మేనేజ్మెంట్ కావాలంటే ఇన్స్‌పెక్షన్ సెటప్ కావాలంటే ఇన్స్‌పెక్షన్ సెటప్ ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదా. దాన్ని బట్టి చేసుకోవచ్చన్నమాట. ఓకే. సో అట్లా డిఫైన్ చేసుకోవచ్చు. డిఫైన్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. ఇక్కడేదో ఇష్యూ వచ్చింది. అందుకే క్రియేట్ కాలేదు. సో మనం వేరే ప్లాన్ తీసుకున్నాం. ఈ ప్లాంట్‌కి ఏదో ప్రాబ్లమ్ ఉంది. సో నేనేం చేస్తున్నానంటే మెటీరియల్ మేనేజ్మెంట్ ఉండాలంటే మనకి కావాల్సిందేంటంటే బేసిక్ డేటా, పర్చేసింగ్ డేటా అండ్ మనకి ప్లాన్ డేటా, జనరల్ డేటా, స్టోర్ లొకేషన్ కాబట్టి ఇన్వెంటరీకి సంబంధించింది ఇది కావాలి. అకౌంటింగ్ డేటా కావాలి. ఓకే. సో ఈ ఇన్ఫర్మేషన్ వరకైతే మనకి కావాలి. ఓకేనా? క్లియరా? ఎస్ సార్. సో ఈ ఇన్ఫర్మేషన్ అది కూడా మనకి కావాలి. అర్థమైందా? ఎట్లా క్రియేట్ ఇప్పుడు మనం 100 ఐఫోన్ 100, 100 ఐఫోన్ 200 ఇట్లా కొన్ని మెటీరియల్స్ వాడుకున్నాం కదా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు. అవునా?
సో ఇప్పుడు ఏంటంటే మనం ఓన్ ప్రొడక్ట్ క్రియేట్ చేసుకుని ఓన్ మెటీరియల్ క్రియేట్ చేసుకుని మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. దాని బదులు అది యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సర్వర్ డౌన్లో ఉంది. స్టాప్ చేద్దాం. స్టాప్ చేసి లేదంటే కొత్త సెక్షన్ క్రియేట్ చేసి 101కి వెళ్ళి సో అది లాక్ అయిపోయింది. అంటే ఆల్రెడీ నేను అక్కడ క్రియేట్ చేస్తున్నా కదా, సిస్టమ్ ఏం చేస్తుంది, ఆల్రెడీ నువ్వు క్రియేట్ చేస్తున్నావు, మళ్ళీ క్రియేట్ చేయలేవు అని చెప్తుంది అన్నమాట. ఆల్రెడీ లాక్ అయింది అంటే ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు కాబట్టి యూజ్ చేయలేము అని చెప్తుంది. సో నేను ఏం చేస్తాను అంటే ఏదైనా వేరే ప్రోడక్ట్ క్రియేట్ చేద్దాం. పెన్సిల్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, పెన్సిల్ బేసిక్ డేటా క్రియేట్ చేస్తున్నాను, పర్చేసింగ్ డేటా క్రియేట్ చేస్తున్నాను, జనరల్ డేటా క్రియేట్ చేస్తున్నాను, తర్వాత అకౌంటింగ్ డేటా క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో బ్లాక్ పెన్సిల్ 1 mm 2 mm ఉంటాయి కదా, టిక్ అని చెప్పి ఒక సంబంధించి పెట్టుకుందాం. సో దీన్ని నేను ఎట్లాగా లీస్ట్ మెజర్మెంట్ ఎలాగా బాక్సెస్లో లీస్ట్ మెజర్మెంట్ బాక్సెస్ అంటే ఒక్కొక్క పెన్సిల్ అమ్మలేను కదా, నా కంపెనీలో కంపెనీలో ఒక్కొక్క పీసెస్ అమ్మం కదా, బాక్సెస్లోనే అమ్ముతాం. సో లీస్ట్ మెజర్మెంట్ బాక్సెస్ కింద అన్నమాట. అట్లాగే మనం ఎట్లా కావాలంటే అట్లా డిఫైన్ చేసుకోవచ్చు. సో స్టేషనరీకి సంబంధించింది మెటీరియల్ గ్రూపు అట్లాగా ఏది అంటే అది మనకి ఏది కావాలంటే అది డిఫైన్ చేసుకుని దాన్ని పెట్టుకోవచ్చు. ఓకే, సో మనం ఏదో ఒకటి యూజ్ చేసుకున్న ఐటీ సర్వీసెస్ సంబంధించిన ఏదో ఒకటి పెట్టుకుందాం. సో అట్లాగా మనం పర్చేసింగ్ డేటా కావాలంటే పర్చేసింగ్ డేటా, ప్లాన్ డేటా స్టోరేజ్ 1 స్టోరేజ్ 2 ఇట్లాగా అకౌంట్ డేటా కావాలంటే అకౌంటింగ్ డేటా ఇట్లా కూడా అన్నీ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. మనం ఎఫ్ఆర్టీని యూజ్ చేస్తుంది. ఓకే, మనం ఏం చేద్దాం అంటే రా మెటీరియల్స్ క్రియేట్ చేద్దాం. రా మెటీరియల్ క్రియేట్ చేద్దాం. ROH క్రియేట్లోకి వెళ్తున్నాం. నాట్ డిఫైన్డ్ ఫర్ మెటీరియల్ టైప్. చూడరా ఇక్కడ నంబరు నాట్ డిఫైన్ అంటే ఏంటంటే కొన్నిసార్లు మనం ఇక్కడ ఎక్స్టర్నల్ వస్తాం కదా, ఎక్స్టర్నల్ ఇవ్వకుండా లీవ్ చేసాం అనుకో, సిస్టమ్ ఏం చేస్తుంది దానికి సీక్వెన్స్ నెంబర్ తీసుకుంటుంది. అంటే ఆల్రెడీ క్రియేట్ అయిన తర్వాత సీక్వెన్స్ నెంబర్ తీసుకుంటుంది అనమాట. అప్పుడు ఏం చేస్తుంది ఆ సీక్వెన్స్లో తీసుకుంటారు. అంటే మన ఎక్స్టర్నల్ మన నెంబర్ ఇవ్వక్కర్లేదు ఆ టైంలో, మన సిస్టమే ఆటోమేటిక్గా తీసుకుంటారు. సో దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ ఆర్ ఇంటర్నల్ నెంబర్ రేంజ్. ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ అంటే ఏంటి, మనం మాన్యువల్గా ఒక డిఫైన్ చేసుకోవాలనుకుంటే ఆ నెంబర్ ఇచ్చుకోవచ్చు, లేదంటే సిస్టమే ఆల్రెడీ క్రియేట్ అయిన నెంబర్తో నెక్స్ట్ నెంబర్స్ ఇస్తుంది అన్నమాట. ఇట్లా కదా. సో ఇది పెన్సిల్. సో ఏంటిది ఎవరో టెస్టింగ్ చేస్తున్నట్లున్నారు బట్ సంథింగ్, ఎందుకంటే ఇక్కడ అకౌంటింగ్ డేటా ఎందుకో మిస్ అయిపోయింది. అకౌంటింగ్ వచ్చింది. ఓకే, అకౌంటింగ్ వచ్చింది. సో ఓకే, నేను ప్లాన్ సెలెక్ట్ చేయలేదు. ప్లాన్ సెలెక్ట్ చేయబోయేసరికి ప్లాన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమి అడగట్లే. అందుకే సో వాల్యుయేషన్ క్లాస్ ఇక్కడ మనం ఆల్రెడీ వాల్యుయేషన్ క్లాస్ గురించి చెప్పుకున్నాం. ఆటోమేటిక్ అకౌంట్ ఎంట్రీ క్లాస్లో మెటీరియల్ టైప్కి వాల్యుయేషన్ క్లాస్ ఎలా వస్తుంది, మెటీరియల్ మాస్టర్కి అకౌంట్ వాల్యుయేషన్ క్లాస్ ఎలా వస్తుంది, అకౌంటింగ్ కేటగిరీ రిఫరెన్స్ మీడియేటర్ కదా. మెటీరియల్ టైప్కి అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్లో మనం వాల్యుయేషన్ క్లాస్ డిఫైన్ చేస్తాం. అవునా? ఓకేనా. ఇక్కడ మనం ప్రైస్ కంట్రోల్ అని ఉంటుంది. ప్రైస్ కంట్రోల్ ఏంటంటే ప్రైస్ ఎప్పటికి మారుతుందంటే స్టాండర్డ్ ప్రైస్ పెట్టుకోవచ్చు, లేదు వెండర్కి ప్రైస్ మారుతూ ఉంటుంది. నేను ఒక చోటన ABC లాజిస్టిక్స్లో అంటాను, ఇంకొక చోటన ZYZ లాజిస్టిక్స్లో అంటాను, ప్రైజెస్ డిఫరెంట్గా ఉంటాయి అన్నప్పుడు మూవింగ్ యావరేజ్ ప్రైస్ వాడచ్చు. స్టాండర్డ్ ప్రైస్ ఏంటంటే కాన్స్టెంట్ ప్రైస్ అన్నమాట. ఈ ప్రైస్ 100 రూపీస్ ఎక్కడ మారదు. ఓకే, ఎప్పటికీ మారదు, నేనే మారుస్తే నాకు తెలుస్తుంది అనుకున్నప్పుడు స్టాండర్డ్ ప్రైస్ మారుతుంది. అంటే జనరల్గా ఏంటంటే
ఇన్హౌస్ ప్రొడక్షన్ అంటే మనం ప్రొడ్యూస్ చేసే మెటీరియల్కి స్టాండర్డ్ ప్రైస్ వాడతారు. బయట నుంచి కొనుక్కొచ్చేదానికి ఎక్స్టర్నల్ మూవింగ్ యావరేజ్ ప్రైస్ వాడతారు. ఎందుకంటే మనం ప్రొడ్యూస్ చేసేదానికి మనకు తెలుస్తుంది కదా ప్రైస్ ఎంత మనం ఫిక్స్ చేసాము. ఇప్పుడు పెన్సిల్ ఉందనుకో, ఈ పెన్సిల్ 10 రూపీస్ అని చెప్పి నేను ఫిక్స్ చేస్తాను, నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను కాబట్టి. ఇదే పెన్సిల్ బయట నుంచి కొనుక్కొస్తే ఒక్కడేమో 10 రూపీస్ అంటాడు, ఒక 12 రూపీస్ అంటాడు, ఒక 5 రూపీస్ అంటాడు, డిపెండ్స్ కదా. సో మూవింగ్ యావరేజ్ ప్రైస్ అనేది ఎప్పుడైతే మనం బయట నుంచి కొనుక్కొస్తాం ఆ టైంలో మనం మూవింగ్ యావరేజ్ వాడతాము. అంటే స్టాండర్డ్ వాడామంటే స్టాండర్డ్ ప్రైస్ కాన్స్టెంట్ అనమాట, ఒకటే వాల్యూ ఉంటుంది. ఈ స్టాండర్డ్ ప్రైస్ వాడితే యూ మస్ట్ బి గివ్ ద స్టాండర్డ్ ప్రైస్. మూవింగ్ యావరేజ్ ఇస్తే మూవింగ్ యావరేజ్ ప్రైస్ నువ్వు ఎంటర్ చేయక్కర్లా, ఎందుకంటే నువ్వు పిఓ చేసినప్పుడే ఆ ప్రైస్ ఇన్ఫర్మేషన్ ప్రకారం సిస్టమ్ టోటల్ ప్రైస్ టోటల్ వాల్యూ తీసుకుంటుంది, టోటల్ స్టాక్ టోటల్ వాల్యూ ఎంటర్ అనేది తీసుకుంటుంది. ఓకేనా? అర్థమైందా? అర్థమైందా? ప్రైస్ కంట్రోల్ వి ఉంటే నువ్వు ప్రైస్ ఎంటర్ చేయక్కర్లే. ఇక్కడ నీ పిఓలో ప్రైస్ ఇచ్చిన ప్రకారం జిఆర్ చేసుకున్నప్పుడు నీకు టోటల్ స్టాక్ ఎంత వచ్చింది, టోటల్ స్టాక్ వాల్యూ ఎంత వచ్చింది, దాని ప్రకారం యావరేజ్గా ప్రైస్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. అంటే స్టాండర్డ్ ప్రైస్ అనుకో నువ్వు కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి ఇక్కడ కంపల్సరీ డిఫైన్ చేయాలి. ఓకేనా? ఫ్యూచర్ ప్రైస్ ఎప్పుడైనా మార్చుకోవాలని కూడా మెన్యూ చేసుకోవచ్చు ఫ్యూచర్ ప్రైస్. సో ఇట్లాగా మనం అంత ఇన్ఫర్మేషన్, ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ అంటే కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. పర్చేసింగ్ గ్రూపు. ఓకే, ఇన్ కేస్ బాక్సెస్ ఉన్నాయి, ఇప్పుడు నీ టన్స్లో నాకు ఆర్డర్, ఇప్పుడు నీ ఆర్డర్ రైట్ చేసినప్పుడు టన్స్లో ఆర్డర్ చేస్తాను. ఇప్పుడు ఏంటి 1 ton ఈజ్ ఈక్వల్ టు 1000 బాక్సెస్. ఓకే, నేను ఎప్పుడు ఆర్డర్ చేసినా కూడా టన్స్లో ఆర్డర్ చేస్తాను బయట నుంచి కొనుక్కొచ్చినప్పుడు. ఓకేనా? క్లియరా? అట్లా అన్నమాట. బ్యాచ్ మేనేజ్మెంట్ కావాలంటే బ్యాచ్ మేనేజ్డ్ అంటే ప్రతి ప్రొడక్షన్ కానీ ప్రతిసారి కొన్నప్పుడు దానికి ఒక బ్యాచ్ డిఫైన్ చేస్తే ఆ బ్యాచ్లో వెళ్ళి అక్కడికి వెళ్ళి స్టోర్ అవుతుంది, బ్యాచ్లో స్టోర్ అవుతుంది. సో బ్యాచ్ మేనేజ్డ్ అంటే నువ్వు కస్టమర్కి అమ్మినప్పుడు ఏ బ్యాచ్ నువ్వు అమ్మావో కూడా తెలుస్తుంది. ఇట్లాగా ఇప్పుడు నేను మిల్క్ ఉన్నానుకో, మిల్క్ ఇవాళ వచ్చింది ఒక డేట్ ఉంటుంది, నిన్న వచ్చింది ఒక డేట్ ఉంటుంది, మొన్న వచ్చింది ఒక డేట్ ఉంటుంది. నేనేం చేస్తాను, బ్యాచ్ 1 మొన్న ప్రొడ్యూస్ అయింది, బ్యాచ్ 2 నిన్న ప్రొడ్యూస్ అయింది, బ్యాచ్ 3 ఇవాళ ప్రొడ్యూస్ అయింది. నేను కస్టమర్కి అమ్మినప్పుడు ఐ కెన్ సీ దట్ వాట్ బ్యాచ్ ఐమ్ సెల్లింగ్. అవునా కదా? అట్లాగా మరి బ్యాచ్ మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే దెన్ సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసినప్పుడు ఈ మెటీరియల్ క్రియేట్ అయింది కదా. సో ఈ మెటీరియల్ యూజ్ చేసి నేను ఏం చేయగలను, ఫర్దర్గా నేను పిఓ కావాలంటే పిఓ క్రియేట్ చేయగలను, నేను సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే సేల్స్ ఆర్డర్, ప్రొడక్షన్ ఆర్డర్ చేయాలంటే ప్రొడక్షన్ ఆర్డర్, ఎక్కడ యూజ్ చేయాలంటే అక్కడ యూజ్ చేయగలను. కానీ ఆ ప్రొడక్ట్ నువ్వు ఇక్కడ వ్యూస్ అన్నీ ఎక్స్టెండ్ అయ్యి ఉండాలి, ఆ రిలవెంట్ డేటా ఎక్స్టెండ్ అయ్యి ఉండాలి. అంటే ఇప్పుడు నీ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే సేల్స్ డేటా ఎక్స్టెండ్ అయ్యి ఉండాలి. అదే ప్లాన్ ఆర్డర్ అయితే ఎంఆర్పి వాడాలంటే ఎంఆర్పికి సంబంధించిన డేటా యూజ్ చేయాలి. అట్లా అన్నమాట. ఓకే, సో ఈ మెటీరియల్ క్రియేట్ అయిందో లేదో చూడాలంటే MM60లోకి వెళ్ళి మెటీరియల్ నెంబర్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే మెటీరియల్ నెంబరు, మెటీరియల్ యొక్క డిస్క్రిప్షన్, మెటీరియల్ ఏ టైపు, మెటీరియల్ గ్రూప్ ఏంటి, మెటీరియల్ బేసిక్ టాప్ మెజర్ ఎంత, పర్చేసింగ్ గ్రూప్ ఎవరు, వాల్యుయేషన్ క్లాస్ ఎవరు, ప్రైజ్ ఎంత, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఎవరు క్రియేట్ చేస్తారు అన్నీ కూడా వస్తాయి కదా. ఓకేనా? అంటే నేను ఫ్లాగ్ ఫర్ డిలీషన్ ఈ మెటీరియల్ నేను వాడుకోవడం అనుకుంటే ఏం చేయొచ్చు, MM06లోకి వెళ్ళి ఈ మెటీరియల్ ఎక్కడ ఏ ప్లాంట్ లెవెల్లో రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నావు, సేల్స్ డేటా లెవెల్లో రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నావు, అసలు ఈ మెటీరియల్ వాడుకోవద్దా అనుకున్నప్పుడు నువ్వు ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసావు అనుకో, సెలెక్ట్ చేసి సేవ్ చేస్తే ఒకటి ఈ మెటీరియల్ ఫ్లాగ్ ఫర్ డిలీషన్ అన్నమాట. అంటే డిలీట్ చేస్తాం, ఈ మెటీరియల్ నాకు ఫర్దర్గా వాడకూడదు అని చెప్పి. ఓకే, లేదు మిస్టేక్గా చేసామంటే యూ కెన్ అన్ఫ్లాగ్ కూడా చేయొచ్చు. ఓకేనా? బట్ దీన్ని నేను ఏదైనా డేటా రాంగ్ ఎంటర్ చేశాను అనుకో, MM02కి వెళ్ళి MM02లో నేను ఏ డేటా అయితే ఎంటర్ చేశానో ఆ డేటా రాంగ్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సపోజ్ సమ్ ఇన్ఫర్మేషన్ మిస్ అయింది అనుకో, జనరల్ ఐటమ్ కేటగిరీ మిస్ అయింది అనుకో, నేను అప్డేట్ చేసుకోవచ్చు చేంజ్లోకి వెళ్ళి. లేదు నేను ప్లానింగ్ డేటా మెయింటైన్ చేయాలనుకున్నా అంటే నేనేంటి MM01లో ఈ మెటీరియల్కి నేను జస్ట్ బేసిక్ డేటా, పర్చేసింగ్ డేటా, జనరల్ ప్లాన్ డేటా, అకౌంటింగ్ డేటా మెన్యూ చేస్తాను, మిగతా డేటా ఏం మెన్యూ చేయాలి. సో ఇన్ కేస్ నాకు సేల్స్ డేటా మెన్యూ చేయాలనుకున్నాను అనుకో, అప్పుడు నేనేం చేయొచ్చు, మళ్ళీ MM01కి వెళ్ళి ఓకే ఈ మెటీరియల్ ఇచ్చి ఈ మెటీరియల్కి ఏ డేటా అయితే నువ్వు ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నావో ఆ డేటాని సెలెక్ట్ చేయాలి. సో డేటా కొత్త క్రియేట్ చేయాలన్నా, వేరే యూజర్ డిపార్ట్మెంట్ ఎక్స్టెండ్ చేయాలన్నా MM01 యూజ్ చేయాలి. ఓకేనా? క్లియరా?
Yes, sir. సో ఇట్లాగా మనం ప్లాన్ డేటా మాట్లాడాలంటే ప్లాన్ డేటా, సేల్స్ డేటా, ప్లానింగ్ డేటా అన్నీ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఏ కావాలంటే ఆ డేటా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి సేల్స్ డేటా మెయింటైన్ చేస్తున్నావు కాబట్టి మళ్ళీ నువ్వు వెళ్ళి నేను మళ్ళీ MM01లోకి వెళ్ళి మెయింటైన్ చేస్తా అంటే అవసరం లేదు. ఎందుకంటే సిస్టమ్ ఏమంటుందంటే నువ్వు ఆల్రెడీ మెయింటైన్ చేసావు, నువ్వు మళ్ళీ చేయక్కర్లేదు అని చెప్తుంది. చూడ నేను ఎంటర్ చేయగానే నువ్వు ఆల్రెడీ మెయింటైన్ చేసావు, అవసరం లేదని చెప్తుంది. నువ్వు ఇన్ కేస్ ఆ డేటా మెయింటైన్ చేయకపోతే అప్పుడు నీకు MM01 కావాలి. ఆల్రెడీ మెయింటైన్ చేస్తే MM02కి వెళ్ళొచ్చు. అదే నేను ఇప్పుడు చూడు ఎంఆర్పి చేయలేదు కాబట్టి నేను MM01లో ఎంఆర్పి డేటా మెయింటైన్ చేయగలను. ఓకేనా? ఎంఆర్పి డేటాని నేను ఇక్కడ మెయింటైన్ చేయగలను. లేరా? Yes, sir. ఇట్లాగా మనం ఏది కావాలంటే అది మెయింటైన్ చేసుకోవచ్చు అన్నమాట. లేరా? Yes, sir. నో ఎంఆర్పి అయితే ఎన్డి పెట్టుకోవచ్చు. లేదు నాకు ఎంఆర్పి ప్లానింగ్ మెయింటైన్ చేయాలనుకుంటే ప్లానింగ్ ఎంత 1000 ఓకే, లాట్ ఫర్ లాట్ ఆర్డర్ క్వాంటిటీ ఎంత, ఓకే, మ్యాక్సిమం స్టాక్ లెవెల్ అయితే మ్యాక్సిమం స్టాక్ లెవెల్, ఇలాగా మనం ఏది కావాలంటే అది మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇట్లాగా ఏది కావాలంటే అది మెయింటైన్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నాయి సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఎంఆర్పి టైప్ వాడుతున్నావు ఏంటి అని కూడా నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి గట్టిగా. పీడిఎంఆర్పి మెయింటైన్ చేసాం, పీడిఎంఆర్పి. ఓకే, తర్వాత రీఆర్డర్ పాయింట్ అయితే రీఆర్డర్ పాయింట్, ఏ ప్లానింగ్ అయితే ప్లానింగ్ వాడుతున్నావు ఆ ప్లానింగ్ యూజ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా? ఓకే, సో ఇది మెటల్ మాస్టర్ రికార్డ్. MM01, MM02, MM03, MMEM. ఇప్పుడు MMEMకి వెళ్ళాం అనుకో, ఇప్పుడు నేను ఇదే మెటీరియల్ ఇంతకుముందు మెటీరియల్ టైప్ ఏంటి, రా మెటీరియల్ కదా, నేను మిస్టేక్ రా మెటీరియల్ క్రియేట్ చేశాను కదా. సపోజ్ నేను FERT ఫినిష్ కోర్స్ మార్చాలనుకున్నాను అనుకో, ఇక్కడ FERTలోకి వెళ్ళి మార్చుకోవచ్చు. FERT అది ఫస్ట్ టైమే. ఓకే, ఆల్రెడీ PO క్రియేట్ చేస్తా, GR చేస్తే అప్పుడు నేను మెటీరియల్ టైప్ మారుస్తా అంటే కుదరదు. ఓకేనా? ఇంతకుముందు రా మెటీరియల్, ఇప్పుడు FERT. ఓకే, సో అలాంటి ఎగ్జిక్యూట్ చేసాం అనుకో, అప్పుడు ఏమవుద్ది, ఓకే, మెటీరియల్ టైపుకి సంబంధించి వాల్యుయేషన్ క్లాస్, అక్కడ వాల్యుయేషన్ క్లాసెస్ వేరే ఉంటాయి కదా, ఆ వాల్యుయేషన్ క్లాసెస్ అప్డేట్ చేయమంటుంది. చేసిన తర్వాత మెటీరియల్ లెడ్జర్, ఇది మెటీరియల్ లెడ్జర్ కరెన్సీస్ ఇవన్నీ కూడా ఉన్నాయట, వాటి బట్టి ఇవన్నీ కూడా అప్డేట్ చేయాలి. మెటీరియల్ లెడ్జర్, ద కరెన్సీస్ కరెంట్లీ, సో ఇవన్నీ కూడా అప్డేట్ చేయాలి. చేస్తే అప్పుడు అది వర్క్ అవుతుంది. ఓకేనా? లేదనుకో నేను ఏం చేస్తా అంటే సరే రా మెటీరియల్ కాకుండా ERSA స్పేర్ పార్ట్స్కి మారుతాం. స్పేర్ పార్ట్స్ మార్చుతున్నాం. స్పేర్ పార్ట్స్ మార్చి ఇంతకుముందు రా మెటీరియల్కి ఇస్తే FERT అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ERSA ఇట్లా అన్నమాట. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాసెస్, ఎట్లా మెటీరియల్ టైప్ మార్చాలనుకున్నా మెటీరియల్ టైప్ బేస్ చేసుకుని మెటీరియల్ టైప్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇందాక MM60లోకి వెళ్తే నాకు మెటీరియల్ డిఫరెంట్ టైప్ చూపించింది కదా, నేను MM60లోకి వెళ్తే నాకు ఇది మెటీరియల్ మారిపోయింది కాబట్టి MM60లోకి వెళ్తే నాకు ఈ మెటీరియల్ టైపు నాకు ఇప్పుడు మారిపోయింది, స్పేర్ పార్ట్స్ కింద మారిపోయింది. అలా మెటీరియల్ టైప్స్ మారిపోతాయి అన్నమాట మనం మార్చుకుంటే MMEMలో. ఓకే, ఏదైనా డేటా డేటా చేంజ్ చేయాలనుకున్నాం అనుకో, ఓకే, MM70లోకి వెళ్ళి డేటా మార్చుకోవచ్చు. MM70 ఇన్కేస్ MM02 వాడికంటే MM17లోకి వెళ్ళాం అనుకో, ఒకేసారి ఏ ఫీల్డ్ డేటా మార్చాలనుకుంటున్నా ఆ ఫీల్డ్ వరకు. ఇప్పుడు నేను సపోజ్ మెటీరియల్ గ్రూప్ ఉందనుకో, మెటీరియల్ గ్రూప్ మార్చాలనుకుంటున్నా, సో ఇక్కడ ఏం చేస్తాను, నా మెటీరియల్ నెంబర్ ఇస్తా. సో ఇక్కడ నేను ఒకేసారి 4-5 మెటీరియల్స్ కూడా క్రియేట్ చేయగలను. అట్లాగా 100 మెటీరియల్స్ కావాలంటే 100 మెటీరియల్స్ కూడా చేంజ్ చేయగలను. అట్లా ఎన్ని మెటీరియల్స్ కావాలంటే అన్ని మెటీరియల్స్ చేంజ్ చేసుకోగలను, మల్టిపుల్ మెటీరియల్స్. ఇలాంటి కేసెస్లో ఏంటంటే మనకి ఒకేసారి అన్ని రికార్డ్స్ మార్చాలంటే చేయొచ్చు. ఇప్పుడు చూడు, నేను మెటీరియల్ గ్రూప్ మార్చాలనుకుంటున్నాను. ఇంతకుముందు ఏముంది, ఈ మెటీరియల్కి ఏమో 00710 ఉంది, ఈ మెటీరియల్స్కి వచ్చి 001 ఇస్తుంది. సో నేనేం చేస్తాను, దీనికి సపోజ్ నేను క్రియేట్ చేసిన సమ్ వుడ్ ఏరియా ఉంది కదా, ఆ వుడ్కి చేంజ్ చేయాలనుకుంటున్నాను మెటీరియల్ గ్రూప్, ఈ మెటీరియల్స్ అన్నిటికీ. అప్పుడు ఏం చేస్తాను, సెలెక్ట్ చేసి మాస్ క్యారీ అవుట్ చేసి ఇప్పుడు ఏమిటి
సెలెక్ట్ చేయాలి. మాస్కరీ అవుట్ కొట్టి ఈ కింద వుడ్ కింద మారిపోతుంది అన్నమాట. మారిపోయి సేవ్ చేస్తాం. సేవ్ చేస్తే ఏమవుతుంది, దీని యొక్క మెటీరియల్ గ్రూప్ మారిపోద్ది. ఇప్పుడు నేను MM60కి వెళ్తా చూడు. మళ్ళీ MM60కి వెళ్తే ఇంతకుముందు ఏదో ఉందిగా మెటీరియల్ గ్రూప్ వల్ల ఇప్పుడు వుడ్ అయిపోద్ది. ఇప్పుడు మెటీరియల్ గ్రూప్ మారిపోయింది వుడ్ కింద. సో అట్లాగా ఒక 10-15 మెటీరియల్స్ 20-30 మెటీరియల్స్కి రావాలంటే ఒకేసారి చేంజ్ చేసుకోవచ్చు. అది ఒకటే కానీ ఏ డేటానే చేంజ్ చేసుకోవచ్చు. డిపెండ్స్. అన్నిటికీ ఒక నేమ్ అయితేనే చేంజ్ అవుద్దా, లేకపోతే డిఫరెంట్ నేమ్స్ పెట్టుకోవచ్చు? మల్టిపుల్ అంటే నువ్వు ఒకటే మార్చాలనుకుంటే ఒకటి చేయగలవు. ఇప్పుడు 20 మెటీరియల్స్కి ఒక మెటీరియల్ గ్రూప్ నేమ్ పెట్టాలనుకుంటేనే చేయగలవు. ఒక్కొక్కటి చేంజ్ చేయాలన్నప్పుడు నువ్వు MM02కి వెళ్ళాలి. ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్కటి డిఫరెంట్ మెటీరియల్ గ్రూప్స్ అన్నప్పుడు నువ్వు మళ్ళీ MM02కి వెళ్ళి చేంజ్ చేసుకోవాలి. మాస్కరీ అంటే ఏంటి, ఒకేసారి 100 మెటీరియల్స్కి ఒకటే వాల్యూ మార్చాలనుకున్నప్పుడు ఒకటి అది వాడుతూ ఉంటాం. ఓకేనా? ఇది మెటీరియల్ మాస్టర్. సో మెయిన్ ఇక్కడ మెటీరియల్ మాస్టర్లో మనకి మెయిన్ ఏంటి, మెటీరియల్ టైప్ అన్నమాట. ఏ మెటీరియల్ టైప్ బేస్ చేసుకుని ఉందో ఆ మెటీరియల్ టైప్ బేస్ చేసుకుని నువ్వు మెటీరియల్ క్రియేట్ చేస్తావో దాని ఫర్దర్గా ఆ మెటీరియల్ నెంబరు ఆ మెటీరియల్ టైప్ బేస్ చేసుకుని ఉంటుంది. ఓకే. సో ఫర్దర్గా ఏంటంటే మన ఆర్గనైజేషన్లో ఆ మెటీరియల్ ఆ రా మెటీరియల్ కింద లేకపోతే ఫినిష్ గూడ్స్ కింద సెమీ ఫినిష్ గూడ్స్ కింద వాడుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది, ఈ మెటీరియల్ టైపే ఎంటైర్ మెటీరియల్ మాస్టర్ని కంట్రోల్ చేస్తుంది కదా. ఎందుకు, రా మెటీరియల్ అయితేనే నేను బయట కొంటాను, సెమీ ఫినిష్ గూడ్స్ అయితే బయట కొంటాను, లోపల ప్రొడ్యూస్ చేస్తాను. అంటే ఫినిష్ గూడ్స్ అయితే నేను లోపలే ప్రొడ్యూస్ చేస్తాను. అంటే ఏంటి, ఆ టైప్ ఆఫ్ మెటీరియల్ బట్టి నువ్వు బయట కొనాలా లేకపోతే లోపల ప్రొడ్యూస్ చేయాలా లేకపోతే ఎట్లా అనేది తెలుస్తుంది, అవునా కదా. సో ఈ మెటీరియల్ టైప్ బేస్ చేసుకుని మెటీరియల్ టైప్ కంట్రోల్ చేస్తాడు మెటీరియల్ మాస్టర్ కానీ. ఏం కంట్రోల్ చేస్తుంది, ఇప్పుడు దాకా నువ్వేం చేస్తావు, నంబర్ ఏం చేస్తావు. ముందు చెప్పాను చూసా, ఫస్ట్ నేను FERT వాడితే నాకు ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ కూడా అలౌ చేసింది. కానీ నేను ఎప్పుడు రా మెటీరియల్ మార్చానో అది ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్కి అలౌ చేయలేదు. సిస్టమే ఆటోమేటిక్గా ఆ నెంబర్ ఇచ్చింది, పెద్ద నెంబర్ వచ్చింది కదా. ఇందాక MM60 పెద్ద నెంబర్ వచ్చింది కదా, ఇంత పెద్ద నెంబర్ వచ్చిందా లేదా, అవునా కదా. అంటే ఏంటి, సిస్టమ్ ఇంటర్నల్ నెంబర్ రేంజ్. సో ఈ నెంబర్ రేంజ్ ఇంటర్నల్ నెంబర్ రేంజా లేదంటే ఎక్స్టర్నల్ నెంబర్ రేంజా అనేది ఎట్లా కంట్రోల్ అవుతుంది, డిపెండ్స్ ఆన్ ద మెటీరియల్ టైప్. ఏ మెటీరియల్ టైప్ బేస్ చేసుకున్నావు దాన్ని బట్టి. అది ఎక్కడ చేస్తామంటే MMNRలోకి వెళ్తే టీ కోడ్ ఇచ్చి MMNRలోకి వెళ్తే ఇక్కడ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఏ గ్రూప్లోకి వెళ్ళి సో ఇక్కడ డిఫైన్ చేసినప్పుడు ఇప్పుడు డిస్ప్లే ఇంటర్వల్స్కి వెళ్తున్నా కదా, ఇక్కడ ఈ నెంబర్ రేంజెస్ డిఫైన్ చేశారు కదా. ఇక్కడ ఎక్స్టర్నల్ చెక్ బాక్స్ ఉంటే అది ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్, ఇంటర్నల్ చెక్ బాక్స్ లేదనుకో అది ఇంటర్నల్ నెంబర్ రేంజ్. ఈ గ్రూపు మన యొక్క మెటీరియల్ టైప్కి అసైన్ చేస్తారు. ఎక్కడ చేస్తారు మెటీరియల్ టైప్ అంటే ఇక్కడ ఓవర్వ్యూలోకి వెళ్తే ఈ ఓవర్వ్యూలో ఈ గ్రూప్లో ఉన్నాయి చూడు. ఇప్పుడు ఈ గ్రూప్ ఉన్నాకో మన ఈ గ్రూప్ ROH కదా, మనం ఇంటాక యూజ్ చేసిన ROH కదా. ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం ROH ఎక్కడ ఉందో. ROH ఓకే, ROH ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది ROH. సో ఈ ROHలోకి వెళ్తే ఈ ROH ఏ గ్రూప్లో ఉంది, అలానా గ్రూప్ ఏదో గ్రూప్ క్రియేట్ చేశారు, ఆల్ మెటీరియల్ టైప్స్ అని గ్రూప్ క్రియేట్ చేశారు. ఇక్కడ వీళ్ళు ఇంటర్నల్ నెంబర్ అని డిఫైన్ చేశారు. సో అట్లాగా మనకి ఎలా అయితే డిఫైన్ చేశారో ఇప్పుడు నేను ఒకటి డిఫైన్ చేస్తాను నీకు కన్ఫ్యూజన్ లేకుండా. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే గ్రూప్స్లోకి వెళ్తాను. గ్రూప్స్లోకి వెళ్ళి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. ఏ గ్రూప్ సంథింగ్ లైక్ రా మెటీరియల్స్ అని గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఆ మెటీరియల్స్ గ్రూప్ చేసి ఇక్కడ నెంబర్ రేంజ్, ఈ నెంబర్ రేంజెస్ కూడా నువ్వు ఎట్లా డిఫైన్ చేయాలి, ఏదైతే అవైలబుల్ ఉన్నాయో అంటే ఆల్రెడీ యూజ్ చేసి చేయకూడదు. సో ఫ్రీ ఇంటర్వల్స్లో తీసుకోవాలి. ఫ్రీ ఇంటర్వల్స్లో ఈ నెంబర్ రేంజెస్ ఉన్నాయంట. సో ఈ నెంబర్ రేంజెస్ తీసుకోవాలి. వీటిలో ఏదైనా నెంబర్ రేంజ్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేస్తున్నాను అంటే 91 సిరీస్ తీసుకుంటాను. 91 సిరీస్ తీసుకుని కాపీ చేసుకుంటాను. ఓకే, సో ఈ 91 సిరీస్ ఈ రా మెటీరియల్స్ అంటే ఇప్పుడు నేను గ్రూపే క్రియేట్ చేస్తాను. జస్ట్ సపోజ్ లెట్స్ సంథింగ్ లైక్ ABCD అని గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. అంటే ఇది జస్ట్ గ్రూప్ అంటే ఇక్కడ నేను ఇంకా రా మెటీరియల్స్ ఏ మెటీరియల్ టైప్ అని నేను అసైన్ చేయాల, జస్ట్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాను. ఈ గ్రూప్కి నేనేం చేస్తాను, బ్యాక్కి వెళ్ళి సేవ్ అయింది కదా, సేవ్ అయిన తర్వాత
ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ముందు ఏబిసిడి నెతుకుతా. నా గ్రూప్ ఉందో లేదో. నా గ్రూప్ క్రియేట్ అయిందా లేదా? క్రియేట్ అయింది. అవునా? సో నా గ్రూప్ ఒకటి క్రియేట్ అయింది. గ్రూప్ డబుల్ కొట్టే ఇది నంబర్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఏ మెటీరియల్ టైప్ కావాలో ఆ మెటీరియల్ నేను అక్కడ అసైన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, ROH సెలెక్ట్ చేస్తాను. రా మెటీరియల్ అక్కడ ఉంది, ఇది నా రా మెటీరియల్. అవునా? ఈ రా మెటీరియల్ని సెలెక్ట్ చేసి ఓకే ఏం చేస్తారా, ఎలిమెంట్ అసైన్ ఎలిమెంట్ గ్రూప్ దానికి అసైన్ చేస్తా. ఏంటి మన అసైన్మెంట్ ఎలిమెంట్ గ్రూప్ మనం ఇప్పుడు ఏం క్రియేట్ చేసాం, ఏబిసిడి క్రియేట్ చేసాం కదా. ఏబిసిడిలో మనం గ్రూప్ క్రియేట్ చేసాం కదా, ఏబిసిడి. ఓకే. సో దీనికి సెలెక్ట్ చేస్తున్నా, దీనికి అసైన్ చేసా, దీనికి సేవ్ చేసా. ఇప్పుడు చూడు, నేను బ్యాక్కి వెళ్తాను. బ్యాక్కి వెళ్ళి మళ్ళీ MMRకి వెళ్తా. మళ్ళీ డిస్ప్లే ఓవర్వ్యూలోకి వెళ్ళి ROH చూస్తా. ROH గ్రూప్, ROH మెటీరియల్ టైప్ ఎక్కడ ఉంది, కిందకి వచ్చి చూద్దాం. నా మెటీరియల్ టైప్ ROH ఇక్కడ అసైన్ అయిందో చూద్దాం. ఇక్కడ ఉండే ROH ఇక్కడ చాలా ROH కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఏం లేకపోతే ఒకసారి కిందకి వెళ్దాం. మనం ఇక్కడ చూడు, ఏబిసిడి అనే గ్రూప్లో నేను ROH అనే రా మెటీరియల్ టైప్ని అసైన్ చేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తా, నేను ఒక మెటీరియల్ క్రియేట్ చేస్తే, ఇప్పుడు నేను కొత్త మెటీరియల్ క్రియేట్ చేస్తే సిస్టమ్ ఏం చేస్తుంది, నేను ROH మెటీరియల్ టైప్ యూజ్ చేసి నేను కొత్త మెటీరియల్ క్రియేట్ చేస్తున్నా. ఓకే. క్రియేట్ చేసినప్పుడు నేను ఇంటర్నల్ నంబరేజ్ పెట్టా కాబట్టి నేను ఎక్స్టర్నల్ నంబరేజ్ సెలెక్ట్ చేయాల, చెక్ బాక్స్ కొట్ల. ఓకే, ఇంటర్నల్ నంబరేజ్. సో ఇప్పుడు నేను ఎంటర్ చేసి నేను ఒక మెటీరియల్ క్రియేట్ చేస్తే సిస్టమ్ ఏం చేస్తుంది, 91 సిరీస్ తీసుకుంటుంది. తీసుకున్నా లేదా? అంటే మనం ఏదైతే ఆ నంబర్ రేంజ్కి అసైన్ చేసామో ఆ మెటీరియల్ టైప్కి ఏ నెంబర్ రేంజ్ డిఫైన్ చేసామో ఆ నెంబర్ రేంజ్ ప్రకారమే తీసుకుంది. ఓకే. అంటే ఇప్పుడు దీన్ని నేను ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ పెట్టుకున్నావు అనుకో, అప్పుడు ఏం చేస్తుంది సిస్టము, పర్టికులర్గా అడుగుద్ది అన్నమాట, నువ్వు చేంజ్ చేయి, నువ్వు ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ ఎక్స్టెండ్ చేసావు, నువ్వు ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ కాబట్టి నువ్వు మాన్యువల్గా ఎంటర్ చేయాలి నెంబరు అని చెప్పి అడుగుతుంది. ఓకేనా? సో అప్పుడు ఏం చేయాలి, నువ్వు ఈ ఏబిసిడి ఏదైతే ఉందో ఈ మెటీరియల్ టైప్లో ఇక్కడ చెక్ బాక్స్ పెట్టాలి, ఫస్ట్ టైంలో పెట్టాలి. ఓకే. లేదు ఇప్పుడు మర్చిపోయాను సార్ అనుకుంటే నువ్వు ఇంకో కొత్తది క్రియేట్ చేసి ఇన్సర్ట్ లైన్లో ఓకే నువ్వు ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ డిఫైన్ చేసుకుని ఫలానా ఏ నెంబర్ రేంజ్ కావాలంటే ఆ నెంబర్ రేంజ్ ఓకే ఏదైతే ఉందో అది ఇంటర్వల్స్ ఫ్రీగా ఉన్నాయి ఇంటర్వల్స్ పెట్టుకోవచ్చు. లేదంటే సంథింగ్ లైక్ ఏ నుంచి సంథింగ్ లైక్ జెడ్ అంటే ఆల్ఫాబెటిక్ వాడాలనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు. అలా పెట్టుకుని డిఫైన్ చేసుకున్నాం అనుకో. ఓకే. ఆల్రెడీ ఇక్కడ ఉందంట. ఓకే. సో సంథింగ్ ఓవర్లాప్ అవుతున్నాయి అంటే ఆల్రెడీ ఉన్నాయి నెంబర్స్ ఎక్కడో ఆల్రెడీ డిఫైన్ చేసి ఉన్నాయి. సో నేను ఏం చేస్తా అంటే 1 పెట్టి ఓవర్లాప్ అవుతాయి ఆల్రెడీ ఉన్నాయి. ఓకే. సో ఎక్కడ ఉన్నాయి చూద్దాం, ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ ఎక్కడ ఉందో చూద్దాం. ఎక్కడైనా ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ ఆల్రెడీ డిఫైన్ చేశారని చూద్దాం. సో నీకు అట్లా తెలియాలంటే ఎలా అంటే, సో ఇక్కడ బ్యాక్కి వెళ్ళి ఈ ఇంటర్వల్స్లోకి వెళ్ళి ఇంటర్వల్స్లో ఎక్కడైనా చూసుకోవచ్చు. చూసా ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ ఎక్కడైతే సెలెక్ట్ చేశారో ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ అన్నమాట. సో వీళ్ళంతా ఆల్ఫా న్యూమరిక్ ఇవన్నీ కూడా డిఫైన్ చేస్తున్నారు. ఓకే. సో మనం ఏం డిఫైన్ చేసుకున్నాం అనుకున్నాం, ABCD డిఫైన్ చేసుకున్నాం అనుకున్నాం కదా. సో సిస్టమ్ ఏం చేస్తుంది, ఆల్రెడీ A వాడేశారు, B వాడేశారు, C వాడేశారు అని చెప్పి ఇట్లా ఓవర్లాప్ చూపిస్తుంది అన్నమాట నెంబర్స్. ఓకే. సో నేను ఇంకొకలాగా ఏం చేద్దాము, దీన్ని తీసుకొచ్చి A and Z పెట్టి చూద్దాం. ఇంటర్ ఇంటర్వల్స్ వితౌట్ ఓవర్లాప్ అంట, ఇది ఓవర్లాప్ అయింది. 1A పెట్టాం, 1A 1Z పెట్టాం. ఓకే. సో 1A 1Z పెట్టాం అవునా.
సో ఇప్పుడు 1A 1Zలోనే నువ్వు డిఫైన్ చేసుకోవాలన్నమాట. అంటే ఏంటి? నంబర్ రేంజెస్ ఎప్పుడైతే డిఫైన్ చేసుకున్నావో MM01 పెట్టి క్రియేట్ చేస్తున్నావో, సో ఇక్కడ ఏంటంటే నేను 1A పెట్టి క్రియేట్ చేసుకుంటే ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ అలౌ చేస్తది. ఓకేనా? సో అట్లాగా 1B కానీ 1C కానీ అట్లాగా డిఫైన్ చేసుకుంటే అదే అలౌ చేస్తదన్నమాట. క్లియరా? ఇట్లా నంబర్ రేంజ్ మనం ఎట్లా కావాలంటే అట్లా డిఫైన్ చేసుకోవచ్చు ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్. ఫస్ట్ కంట్రోల్ వచ్చేసరికి ఏంటంటే మెటీరియల్ టైప్ ఈస్ కంట్రోలింగ్ ద ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ ఆర్ ఇంటర్నల్ నంబర్ రేంజ్. ఇది అర్థమైంది కదా, ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్, ఇంటర్నల్ నంబర్ రేంజ్. సెకండ్ వచ్చేసరికి యూజర్ డిపార్ట్మెంట్స్. ఓకే, యూజర్ డిపార్ట్మెంట్ ఏంటి? యూస్ అని చెప్పా కదా, యూజర్ డిపార్ట్మెంట్స్. సో OMS 2లోకి వెళ్తే నీ యొక్క మెటీరియల్ టైప్ బేస్ చేసుకుని నువ్వు ఏ ఏ వ్యూస్ కావాలి, ఏ వ్యూస్ వద్దనుకుని చెప్పుకుంటావు. చూడు, ROHకి వెళ్ళాను అనుకో, రా మెటీరియల్ సెలెక్ట్ చేసి డీటెయిల్స్లోకి లోపలికి వెళ్ళి ఇక్కడ అకౌంటింగ్, MRP, పర్చేసింగ్, కాస్టింగ్ అన్నీ ఉన్నాయి కదా. నేనేం చేస్తా అంటే నాకు సేల్స్ డేటా వద్దనుకున్నాను అనుకో, ఇంతకుముందు సేల్స్ డేటా పనిచేస్తుంది, ఇప్పుడు రాదు. ఇప్పుడు నేను తీసేస్తాను అనుకో చెక్ బాక్స్. ఓకే, చేసినప్పుడు ఏమవుతుందంటే నేను మెటీరియల్ క్రియేట్ చేస్తే దానిలో నాకు సేల్స్ డేటా కనిపించదు. ROH క్రియేట్ చేసినప్పుడు నాకు సేల్స్ డేటా కనిపించదు. అంటే నువ్వు సేల్స్ డేటా క్రియేట్ చేయలేవు. అట్లాగే నేను MRP కూడా తీస్తాను అనుకో, MRP కూడా వద్దనుకున్నావు అనుకో, MRP కూడా తీస్తాను అనుకో, ఇప్పుడు ఏమవుతుంది, ఈ సేమ్ ఇదే కొట్టే బ్యాక్కి వెళ్ళి MM01లోకి వెళ్ళి మళ్ళీ రా మెటీరియల్ సెలెక్ట్ చేస్తే MRP డేటా కూడా మిస్ అయిపోతుంది. అంటే నువ్వు ఆ డేటా క్రియేట్ చేయలేవు అన్నమాట. అంటే కంట్రోల్ అన్నమాట. ఏ మెటీరియల్కి, ఏ టైప్ ఆఫ్ మెటీరియల్స్కి ఏ డేటా అవసరమో, ఏ డేటా అవసరం లేదు, అన్నెసరీగా అంత డేటా అవసరం లేదు అనుకున్నప్పుడు యూ కెన్ రిస్ట్రిక్ట్ విత్ యూజర్ డిపార్ట్మెంట్. సో ద సెకండ్ కంట్రోల్ ఈస్ యూజర్ డిపార్ట్మెంట్. సో థర్డ్ కంట్రోల్ ఏంటి? క్వాంటిటీ అప్డేట్, వాల్యూ అప్డేట్. క్వాంటిటీ అప్డేట్ అండ్ వాల్యూ అప్డేట్. క్వాంటిటీ అప్డేట్, వాల్యూ అప్డేట్ చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. ఇక్కడ మనకి రా మెటీరియల్స్లో ఏ ప్లాంట్కి, ఏ వాల్యుయేషన్ ఏరియా లెవెల్లో మనకి క్వాంటిటీ స్టాక్ అప్డేట్ అవ్వాలి, వాల్యూ అప్డేట్ అవ్వాలని చెప్పుకున్నాం లేదా? ఇక్కడ మనం ఇప్పుడు 1000 ఉన్న 1000 మెటీరియల్ ప్లాంట్కి ఈ డేటా, ఈ 1000 ప్లాంట్కి క్వాంటిటీ అప్డేట్ అవ్వాలి, వాల్యూ అప్డేట్ అవ్వాలి. అలాగే ప్లాంట్ ఉన్నాం 1100 ప్లాంట్ ఉన్నాం 1100 ప్లాంట్కి క్వాంటిటీ అప్డేట్ అవ్వాలి, వాల్యూ అప్డేట్ అవ్వాలని చెప్పుకున్నాం కదా. అది అన్నమాట కంట్రోల్. ఓకే, సో థర్డ్ కంట్రోల్ క్వాంటిటీ అప్డేట్, వాల్యూ అప్డేట్. నెక్స్ట్ ఏంటి? ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్. అంటే ఏంటి? ఈ మెటీరియల్ నువ్వు బయట నుంచి కొనుక్కొస్తావా, లేకపోతే ఇంటర్నల్గా ప్రొడ్యూస్ చేస్తావా, అంటే ఇంటర్నల్ ప్రొడక్షనా? ఓకే, సో అది కూడా ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. ఎట్లాగా? బ్యాక్కి వెళ్ళావు అనుకో, ఈ మెటీరియల్ టైప్ క్రియేట్ చేసినప్పుడు కింద ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ ఏంటంటే ఎక్స్టర్నల్ పర్చేజ్ ఆర్డర్స్ అలౌడ్. అంటే ఈ మెటీరియల్ టైప్తో నువ్వు ఏదైనా మెటీరియల్ క్రియేట్ చేస్తే నువ్వు పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయగలవా, చేయకూడదా? అట్లాగే ఇంటర్నల్ పర్చేజ్ ఆర్డర్స్ అంటే ప్రొడక్షన్ ఆర్డర్స్ అన్నమాట. ప్రొడక్షన్ ఆర్డర్స్ క్రియేట్ చేయగలవా అని చెప్పి ఇక్కడ కంట్రోల్ ఉంటుంది. సో ఇక్కడ నువ్వు కంట్రోల్ చేసిన దాన్ని బట్టే నువ్వు ఎప్పుడైతే మెటీరియల్ క్రియేట్ చేస్తావో MM01లో నువ్వు ఎప్పుడైతే మెటీరియల్ క్రియేట్ చేస్తావో ఈ MRP డేటాలో మనకి ఇక్కడ మనం MRP తీస్తాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే MRP MM01లోకి వెళ్ళి మెటీరియల్గా MRP డేటాలో మనకి ఇక్కడ మనకి ఓకే, ఫస్ట్ ఏదైనా డేటా ఎంటర్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి ఏది ఎక్స్టర్నల్ నెంబర్, ఇంటర్నల్ నెంబర్, ఇక్కడ ప్రొక్యూర్మెంట్ టైప్ అని ఉంటుంది. ఓకే, ఈ ప్రొక్యూర్మెంట్ టైప్ ఏం చేస్తుందంటే, ఓకే, ఇక ప్రొక్యూర్మెంట్ టైప్ అని ఉంటుంది. ఈ ప్రొక్యూర్మెంట్ టైప్ ఏం చెప్పుద్ది అంటే నువ్వు ఎక్స్టర్నల్గా కొంటున్నావా, లేకపోతే ఇన్హౌస్ ప్రొడక్షన్ ఇంటర్నల్గా ప్రొడ్యూస్ చేస్తున్నావా అనేది ఇక్కడ కంట్రోల్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు నేను ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ ఒకటే అలౌ చేశా కదా, 20 అని పెట్టా కదా. 20 అని పెట్టడం వల్ల ఏంటంటే సిస్టమ్ ఆటోమేటిక్గా ఓన్లీ ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ చేయగలవు, ప్రొడక్షన్ ఆర్డర్స్ క్రియేట్ చేయలేవు దీనికి అని చెప్తుంది. అదే నేను 02 పెట్టా అనుకో,
ఇప్పుడు ఏం చేస్తుంది, నువ్వు పర్చేజ్ ఆర్డర్స్ క్రియేట్ చేయలేవు, ఓన్లీ ఇన్ హౌస్ ప్రొడక్షన్స్ చేయగలవు అని చెప్తుంది. కానీ అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ వస్తుంది అన్నమాట. అంటే నేను టూ రెండు పెట్టాను అనుకో, ఇంటర్నల్ పర్చేజ్ ఆర్డర్స్ కూడా రావాలి, ఎక్స్టర్నల్ పర్చేజ్ ఆర్డర్స్ రావాలి అనుకున్నప్పుడు బోత్ ప్రొక్యూర్మెంట్ టైప్స్ సెలెక్ట్ అవుతుంది. ఓకేనా, క్లియరా? సో ప్రొక్యూర్మెంట్ టైప్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఓకేనా. సో 4th వ్యూ అది. 5th వచ్చేసరికి ఫీల్డ్ సెలక్షన్ కంట్రోల్. అంటే ఏంటంటే మనకి అంత డేటా అవసరం లేదు. ఇప్పుడు రా మెటీరియల్స్ ఉన్నాకో కొన్ని డేటా అవసరం లేదు, కొన్ని డేటా ఇంపార్టెంట్. అంటే ఫినిష్ గూడ్స్ ఉన్నాకో ఫినిష్ డేటాలో కొంత ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్, కొంత ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. ఏది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, FERT ఉంది ఫినిష్ గూడ్స్. ఇక్కడ నాకు గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్ ఇంపార్టెంట్. నేను రా మెటీరియల్స్ తీసుకున్నానుకో నాకు అన్ని కేసెస్లో నాకు గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్ ఉండవు. సో నాకు అలాంటి అవసరప్పుడు నో గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్ అవసరం లేదు. ఎందుకంటే నేను బయట నుంచి కొనుక్కొచ్చేటప్పుడు సమ్ టైమ్స్ డైరెక్ట్గా కూడా ప్రొడక్ట్ కొంటా కదా, వితౌట్ గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్ కూడా. సో బయట వెండర్ బేస్ చేసుకుని వాడు గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్ మెయింటైన్ చేసి ఉండొచ్చు, చేయకపోవచ్చు విడిగా కొన్నప్పుడు. కానీ FERT నేను బయటకి కస్టమర్కి అమ్మినప్పుడు ఐ షుడ్ బి మెయింటైన్ ఆఫ్ గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్. నేను కస్టమర్ సేల్ చేస్తున్నాను కాబట్టి, నేను ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి. సో అలాంటి కేసెస్లో ఏం చేస్తాను, FERTకి ఈ ఫీల్డ్ ఇంపార్టెంట్ అని చెప్పి మ్యాండేటరీ పెట్టా. అలాగే ఈ ఫీల్డ్కి నాకు ఆప్షనల్ పెట్టా, ఇది అవసరం లేదు అని పెట్టా. సో ఏంటంటే ఫీల్డ్ సెలక్షన్ కంట్రోల్ ఏంటంటే ఒక పర్టికులర్ ఫీల్డ్ మ్యాండేటరీయా లేకపోతే ఆప్షనలా, లేకపోతే అసలు చూపించకూడదా, హైడా, ఓన్లీ డిస్ప్లేనా. ఓకే, అంటే నువ్వేం మార్చలేవు, జస్ట్ డిస్ప్లే చూపిస్తుంది అన్నమాట. ఆప్షన్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అది ఎక్కడ ఎంటర్ చేస్తామంటే OMS-లోకి వెళ్తే పైన ఫీల్డ్ సెలక్షన్ రిఫరెన్స్ అని ఉంటుంది, ఓకే, ఈ ఫీల్డ్ రిఫరెన్స్ ఏదైతే ఉందో దానికి మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. SPRO అండ్ F5 అండ్ ఇక్కడ మనకి ఎక్కడికి వెళ్దాము, లాజిస్టికల్ జనరల్లో మెటీరియల్ మాస్టర్లో ఫీల్డ్ సెలక్షన్. ఇక్కడ మనకి ఫీల్డ్ రిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట, ఫీల్డ్ సెలక్షన్స్. ఇక్కడ ప్రతి ఫీల్డ్ కూడా నువ్వు ఏ ఫీల్డ్ అయితే అనుకున్నావో ఆ ఫీల్డ్కి ఒక రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది, సెలక్షన్ గ్రూప్. ఓకే, ఇప్పుడు నేను ఏమనుకున్నాను, గ్రాస్ ప్రైజ్ అనుకున్నాను కదా, గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్ అనుకున్నాను కదా. ఎక్కడ ఉందో గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్ అక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ కన్వర్ట్ చేయకు, లేదంటే సెర్చ్ చేద్దాం. గ్రాస్ వెయిట్ ఫీల్డ్ నేమ్ సెలెక్ట్ చేద్దాం. గ్రాస్ వెయిట్ గ్రూప్స్ అనేది ఆల్రెడీ SAP కొన్ని ప్రీడిఫైన్ చేసింది. ఇక్కడ చూడు, ఇక్కడ వెయిట్ యూనిట్, ఇప్పుడు ఈ వెయిట్ యూనిట్ ఉంది చూడు. నేను యారో మార్క్ లోపలికి వెళ్ళాను అనుకో, ఇక్కడ నాకు ఈ యారో మార్క్లో ఇక్కడ ఫీల్డ్స్ చూపిస్తాయి అన్నమాట. ఏ వెయిట్, సేల్స్ ప్రైజ్, కండిషన్స్, గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్స్ ఏమైనా ఉంటే ఎన్ని కూడా కనబడతాయి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూసా హైట్, హ్యాండింగ్ యూనిట్, వెయిట్ యూనిట్, ఇలాగా ఒక్కొక్కటి ఉంది. ఇక్కడ గ్రాస్ కంటెంట్, నెట్ కంటెంట్, ఎన్ని ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, మెటీరియల్ గ్రూప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇట్లాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రూప్ ఉంటుంది అన్నమాట, సెలక్షన్ గ్రూప్. ఆ గ్రూప్లోకి వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తాం అంటే, ఇప్పుడు ఈ బేస్ యూనిట్ ఆఫ్ మెజర్ ఉంది కదా, బేస్ యూనిట్ ఆఫ్ మెజర్ నేను యారో మార్క్ లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ చూస్తే నాకు ఈ ఫీల్డ్స్ వరకు ఉన్నాయి. ఓకే, సో అంటే ఇంట్లో నువ్వు ఏది సెలెక్ట్ చేస్తున్నావో ఆ సెలెక్ట్ చేసిన అన్ని ఫీల్డ్స్ మీద ఇంపాక్ట్ అవుతాయి.
సో యూజువల్‌గా ఏంటంటే కొన్ని గ్రూప్సే ఉంటాయి. గ్రూపుల్లో కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. ఎవరు కస్టమైజేషన్ కాబట్టి వీళ్ళేం చేశారంటే కస్టమైజ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎవరో మొత్తం డిస్టర్బెన్స్ చేశారు. ఏదైనా ఒక ఫీల్డ్ ఉంటే చేసుకోవచ్చు. సో, ఏదైనా తెలిసిన ఫీల్డ్ ఒకటి చూసుకుందాం. 19 ఏంటి? డిస్క్రిప్షన్ 19 ఓకే. స్టోర్ లొకేషన్ ఎంఆర్‌పీ ఇండికేటర్. ఇందులో ఏమన్నా చూద్దాం. స్టోర్ లొకేషన్ ఎంఆర్‌పీ ఇండికేటర్. ఫిక్స్డ్ లాట్ సైజు, స్టోరేజ్ బిన్ను, ప్రీ ఆర్డర్ పాయింట్ ఇయన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇందాక చూసినప్పుడు ఇయన్నీ మ్యాండేటరీ కార్డ్ ఫీల్డ్స్. ఎందుకు? నా ఏదైతే రిఫరెన్స్ ఉందో, నా స్క్రీన్ రిఫరెన్స్ ఏంటి ఫీల్డ్ రిఫరెన్సు? ఓఎంఎస్ 2లోకి వెళ్తే ఓఎంఎస్ 2లో ROH ఉంది కదా! ROHలోకి వెళ్తే ఈ ROH లోపలికి వెళ్తే ఆ ఫీల్డ్ రిఫరెన్స్ ఏముంది? ROH ఉంది. అవునా? ఈ ROHలో ఇప్పుడు నేను వెళ్తా. ఈ కింద చూస్తే నాకు ఫీల్డ్ రిఫరెన్సెస్ ఉంటాయి. ఇక్కడ నేను కిందకెళ్ళామనుకో నా యొక్క ఫీల్డ్ రిఫరెన్స్ ROH కనపడుతది. అక్కడ చోట. లేదంటే పొజిషన్ కొట్టుకోవచ్చు. పొజిషన్ కొట్టుకొని ROH సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఏముంది? ఆప్షనల్ ఎంట్రీ ఉంది. ఆప్షనల్ ఎంట్రీ ఉండడం వల్ల ఏంటంటే నువ్వు ఆ డేటా ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా సిస్టమ్ అడగట్లే. కానీ నేను ఇక్కడ రిక్వైర్డ్ ఎంట్రీ అని పెట్టాననుకో, సేవ్ చేశాననుకో, ఇప్పుడు ఈ గ్రూప్‌లో ఫీల్డ్ సెలక్షన్ గ్రూప్‌లో ఏదైతే ఫీల్డ్స్ ఉన్నాయో అన్నీ మ్యాండేటరీ అయిపోతాయి. ఓకేనా? సో, ఇప్పుడు చూద్దాం. MM01లోకి వెళ్తా మళ్ళీ. MM01లోకి వెళ్తాను. వెళ్ళి ఏంటి ఫీల్డ్స్, ఫిక్స్డ్ లాట్ సైజు, స్టోరేజ్ బిన్ ఇయన్నీ ఉన్నాయి కదా! నేను ప్లాన్ డేటా స్టోరేజ్ 1 కొట్టా. ప్లాన్ డేటా స్టోరేజ్ 1 సెలెక్ట్ చేద్దాం. ప్రస్తుతానికైతే. సో, ప్లాన్ డేటా స్టోరేజ్ 1కెళ్ళి నేను డేటా ఎంటర్ చేస్తున్నాను. నాకు కావాల్సినయి. సో, ఇప్పుడు ఎంఆర్‌పీ కూడా సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటి స్టోర్ లొకేషన్ ఎంఆర్‌పీ ఇండికేటర్ ఉంది. నేను ROH మ్యాండేటరీ పెట్టాను. రీఆర్డర్ పాయింట్ ఇయన్నీ కూడా మ్యాండేటరీ అవ్వాలి. సో, నేనేం చేస్తానంటే స్టాప్ ట్రాన్సాక్షన్ మళ్ళీ వెళ్తా. MM01కి మెటీరియల్ MRP1, MRP2, MRP3 చేద్దాం. సో, యాక్చువల్‌గా ఏమైందంటే ఈ ఎంఆర్‌పీ టైప్ బేస్ చేసుకొని ఉంటది. దీనికి కాదు. మనం ఏదైనా వేరే గ్రూప్ తీసుకుందాం. వీళ్ళంతా సెలక్షన్ గ్రూప్స్ అన్నీ కూడా చేంజ్ చేసేసారు. కస్టమైజ్ చేసి. ఎందుకంటే అన్నీ 100 కనిపిస్తున్నాయి. అందువల్ల ప్రాబ్లమ్ అవుతుంది. ఏదో ఒకటి తెలిసుంటే బాగుండు. క్రాస్‌ఫైట్ ఉంది. ఇక్కడ చూద్దాం. క్రాస్‌ఫైట్‌లో ఏమున్నాయో. క్రాస్‌ఫైట్ 19లో వెయిట్ యూనిట్, హైట్, లెంత్, ఇన్ఫర్మేషన్ యూనిట్ ఇవన్నీ ఉన్నాయి. సరే ఒకసారి ట్రై చేద్దాం. పొజిషన్‌లోకెళ్ళి ROHకెళ్ళి ROHకి ఆప్షనల్ ఎంట్రీ ఉంది కాబట్టి నేను రిక్వైర్డ్ ఎంట్రీ చేస్తున్నాను. సేవ్ చేశాను. మళ్ళీ ఎంఆర్‌పీ 1కి వెళ్దాం. MM01కెళ్ళి ఈ గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్ అంటే కూడా ఫస్ట్ కాబట్టి బేసిక్ డేటా ఒకటే సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. ROH మెటీరియల్ టైప్‌లో బేసిక్ డేటా.
సో దీని ప్రకారం ఏంటంటే ఇక్కడ మ్యాండేటరీ రావాలి. ఓకే. సో ఈ మ్యాండేటరీ ఫీల్డ్స్ రావాలి. కానీ ఎందుకు రావట్లేదు అర్థం కాదు. ROH మెటీరియల్ టైపే. మనం చేసింది ROH మెటీరియల్ టైపేనా? ఫీల్డ్ రిఫరెన్స్ ROH మెటీరియల్. మేబీ వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి దీనిలో. ఇండస్ట్రీ స్పెసిఫిక్ సంబంధించింది, ఆ కాంబినేషన్స్ కూడా సంబంధించి ఉండవచ్చు. సో దాన్ని బేస్ చేసుకుని కూడా ఫీల్డ్ రిఫరెన్స్ వర్క్ అవుతుంది. ప్లాంట్ స్పెసిఫిక్ 1000కి 000 ఉంది. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే 001 కూడా పెట్టి చూద్దాం. ఫీల్డ్ సెలక్షన్ గ్రూప్ 19 ఇంతకుముందు సెలక్షన్ ఫీల్డ్ సెలక్షన్ గ్రూప్ 19 కదా. సో ఇది 19 కదా. 19లోనే మనకి క్రాస్ వెయిట్, నెట్ వెయిట్ అన్నీ వచ్చినాయి. దీనిలో 001 కూడా రికార్డ్ పెట్టాం. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మిగతా ఫ్యాక్టర్స్ కూడా చెక్ చేసుకుంటుంది. ట్రై చేద్దాం. సో బ్యాక్కి వెళ్ళి మనం ట్రై చేద్దాం. MM01 చేద్దాం. బేసిక్ డేటా సెలెక్ట్ చేసుకుందాం. సో యూజువల్గా అయితే ఇక్కడ రావాలి. ఈ మ్యాండేటరీ అయిపోవాలి. ఇవన్నీ కూడా మ్యాండేటరీ అవ్వాలి. ఎందుకు మ్యాండేటరీ అవ్వట్లేదో తెలియదు. ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఇంకేముందో. ఫీల్డ్ సెలెక్షన్లో ఏమి. ఓకే. ఒక పని చేద్దాం. లేకపోతే ఒక గ్రూప్ క్రియేట్ చేద్దాం. గ్రూప్ క్రియేట్ చేసి చూద్దాం అవుతుందమ్మో. 999 క్రియేట్ చేస్తున్నాను. చేద్దాం. నాకు డౌట్ అలా ఏంటంటే ఈ టేబుల్ కూడా చెక్ చేసుకుంటున్నాను కూడా మారాలోకి వెళ్ళి ఏమన్నాయి ఓల్డ్ మెటీరియల్. సరే ఈ ఓల్డ్ మెటీరియల్ నెంబరు కూడా పని చేద్దాం. ఈ ఓల్డ్ మెటీరియల్ నెంబర్ ఒకటే క్రియేట్ చేద్దాం. ఓల్డ్ మెటీరియల్ నెంబర్ క్రియేట్ చేద్దాం. మెటీరియల్ నెంబరు దీనికి ఏం చేయాలి, ఫస్ట్ సెలక్షన్ గ్రూప్కి వెళ్దాం. సెలక్షన్ గ్రూప్కి వెళ్ళి న్యూ ఎంట్రీస్ కొట్టి కాపీ చేసుకున్నాం. కాపీ చేసి 999 క్రియేట్ చేద్దాం. 240 దాకా అలౌ చేస్తారంటే ఓకే. 240 అలౌ చేసి దీనిలో న్యూ ఎంట్రీస్లో ఫీల్డ్ రిఫరెన్స్ సంథింగ్ 999 ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి న్యూ ఎంట్రీస్ ఎలా పెట్టాలి ఇక్కడ ఎంట్రీస్. ఫీల్డ్ చేయట్లేదు. ఓకే బ్యాక్ వెళ్దాం. ఆల్రెడీ వెళ్ళాం. వెళ్ళి దాన్ని కాపీ చేసుకుని ఓకే. సో ఇప్పుడు క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసి 240 గ్రూప్ క్రియేట్ చేశాను. 240 గ్రూప్లో ఇది పెట్టాను. ఇలా నేను ఫీల్డ్ రిఫరెన్స్ మ్యాండేటరీ పెట్టాను. అట్లాగే ROH కూడా మ్యాండేటరీ పెట్టాను.
ఈ ఒక్క ఫీల్డ్కి వన్ మెటీరియల్ నెంబర్కి నేను ఏం చేస్తానంటే ఒకసారి బ్యాక్కి వెళ్ళి వాళ్ళకి వెళ్ళి నేను ఒకసారి మళ్ళీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. సంథింగ్ ఏదో తీసుకుంటుంది ఒకసారి ఎస్ఏపీ వాళ్ళని కూడా పెట్టుకుంటాం, లేకపోతే లాగ్ ఆఫ్ చేసి లాగిన్ చేద్దాం. కాకపోతే 01కి లాగ్ ఆఫ్ చేసి లాగిన్ చేస్తా. MM01కి వెళ్ళి ట్రాక్ సంథింగ్ ROH రా మెటీరియల్ ప్లేస్ క్రియేటర్ వెళ్తున్నా. సో వర్కౌట్లే ఏదో మొత్తం కన్ఫ్యూజన్ పోయింది, ఏదో ఫీల్డ్ డిఫరెన్స్ తీసుకుంటుంది. ఇది టేబుల్ ఇన్కన్సిస్టెన్సీ ఉంది, అందుకే కరెక్ట్ రావట్లేదు. రావకపోతే వేరే సిస్టమ్లో చూస్తాను. రా మెటీరియల్కి ఫీల్డ్ డిఫరెన్స్ ఒక పని చేద్దాం, ఫీల్డ్ డిఫరెన్స్ కూడా కస్టమైజ్ చేసుకుందాము. దాన్ని కూడా కస్టమైజ్ చేస్తాం. ప్లాస్టికల్ జనరల్ అండ్ మెటల్ మాస్టర్లో బేసిక్ డేటా ఫీల్డ్ సెలెక్షన్ సెండ్ ఫీల్డ్స్ టు ఫీల్డ్ సెలెక్షన్ గ్రూప్. సో ఇది వెళ్ళిపోయిన తర్వాత 19 ఫీల్డ్ సెలెక్షన్ ఫర్ డేటా స్క్రీన్. ఓకే, సో మన యొక్క ఫీల్డ్ సెలెక్షన్ గ్రూప్ అంటే 240 కదా. 240లో అసలు ఏం లెవెల్స్ క్రియేట్ చేస్తాము. క్రియేట్ చేసాము. 19 తీసుకుందాం. 19 తీసుకుని ఎంఏ వెళ్ళొచ్చు. ఓకే, ఓకే. ఈ ఎంఏఆర్సి ఈకేజిఆర్పి అంటే పర్చేసింగ్ గ్రూప్. ఇంతకుముందు ఎలా ఉంది చూద్దాం. క్లాస్ 101లోకి వెళ్ళి ROHకి వెళ్ళి పర్చేసింగ్ డేటాలో ఈ మ్యాండేటరీ ఫీల్డ్ ఉందో లేకపోతే నాన్ మ్యాండేటరీ ఉందో చూద్దాం. ఇది మ్యాండేటరీ ఉంది కదా. ఇక్కడ మ్యాండేటరీ ఎందుకు వచ్చింది? ROH దగ్గర మ్యాండేటరీ ఉంది. సో దీన్ని నేను ఆప్షనల్ చేస్తున్నా. ఆప్షనల్ చేసి సేవ్ చేస్తున్నా. ROH మ్యాండేటరీ వల్ల ఆప్షనల్ అవుతుందో లేదు చూద్దాం. పర్చేసింగ్ డేటాలోకి వెళ్ళి మళ్ళీ డేటా క్రియేట్ చేస్తున్నాను. ఆర్గనైజేషన్ లెవెల్స్ ఇంతకుముందు మ్యాండేటరీ ఉన్నది ఇప్పుడు ఆప్షనల్ అయిపోయింది. ఇక్కడ నేను చెక్ బాక్స్ తీసేయడం వల్ల రిక్వైర్డ్ ఆప్షనల్ చేయడం వల్ల ఏంటి, ఇది ఆప్షనల్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ రిక్వైర్డ్ చేశాను అనుకో, మళ్ళీ బ్యాక్ ఫీల్డ్ వచ్చాను అనుకో, ఇదే పర్చేసింగ్ డేటా మళ్ళీ క్రియేట్ చేస్తే మ్యాండేటరీ అయిపోయింది. సో మ్యాండేటరీ అంటే ఏంటి, ఆ డేటా ఎంటర్ చేయకపోతే సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు సేవ్ చేయడానికి. సో ఆ మ్యాండేటరీ రిక్వైర్డ్ ఆప్షనల్ ఇప్పుడు డిస్ప్లే పెట్టాను అనుకో, ఏమవుతుంది ఇప్పుడు డిస్ప్లే పెడితే అది మనం ఏం చేయలేము, దానిలో ఎంటర్ చేయలేము, ఏం చేయలేము. జస్ట్ అది కనిపిస్తుంది అంతే మనకి, కానీ మనం ఏం చేయలేము, ఎంటర్ చేయలేము.
పర్చేసింగ్ డేటా సెలెక్ట్ చేస్తున్నాను, బేసిక్ డేటా సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడు, నేను గ్రే అయిపోయింది చూడు. మ్యాండేటరీ అంటే నేను ఎంటర్ చేయలేకపోతున్నాను, జస్ట్ డిస్ప్లే కనిపిస్తుంది అన్నమాట. అదే నేను హైడ్ చేశాను అనుకో ఏమవుతుంది, కనిపించకుండా పోవచ్చు. 01కి వెళ్ళాం అనుకో, పర్చేసింగ్ డేటాకి వెళ్ళాం అనుకో, ఏం హైడ్ చేశాను నేను, ఏం డేటా హైడ్ చేశాను నేను? కనపడకుండా ఏ ఫీల్డ్? గ్రూప్. పర్చేసింగ్ గ్రూప్. ఇప్పుడు అది ఆ ఫీల్డ్ కనిపిస్తుందో చూద్దాం అట్లా. స్లో అయిపోయింది, అయిపోతుంది. అంటే పర్చేసింగ్ డేటా సెలెక్ట్ చేద్దాం. పర్చేసింగ్ డేటా ఆల్మోస్ట్ లెవెల్స్ చూడు, నాకు పర్చేసింగ్ గ్రూప్ అనేది కనిపించట్లేదు. పోయింది చూసా, హైడ్ అయిపోయింది. ఓకే, సో ఏదైనా ఒక ఫీల్డ్ మ్యాండేటరీ చేయాలి, ఆప్షనల్ చేయాలంటే హైడ్ చేయాలంటే ఫీల్డ్ సెలక్షన్ గ్రూప్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఫీల్డ్ సెలక్షన్ గ్రూప్లో ఆ ఫీల్డ్ ఉండాలి, ఆ ఫీల్డ్కి ఫీల్డ్ రిఫరెన్స్ ఉండాలి, ఆ ఫీల్డ్ రిఫరెన్స్ హైడెడ్ డిస్ప్లే రిక్వైర్డ్ అని చూడాలి. ఈ ఫీల్డ్ రిఫరెన్స్ మనం మెటీరియల్ టైప్లో అసైన్ చేస్తాం. సో ఇక్కడ మనకి మెటీరియల్ టైప్కి మ్యాండేటరీ ఆప్షనల్ హైడ్ అనేది ఇక్కడ బేస్ చేసుకుని ఉంటుంది. ఇది కాకుండా ఇంకేముంది కంట్రోల్? వాల్యుయేషన్ క్లాస్ మనం చెప్పుకున్నాం కదా, అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ ఆల్రెడీ మనం ఒకసారి చెప్పుకున్నాం. అకౌంట్ కేటగిరీ రిఫరెన్స్ కి మనం వాల్యుయేషన్ క్లాసెస్ క్రియేట్ చేస్తాము. ఆ వాల్యుయేషన్ క్లాసెస్ మెటీరియల్ టైప్ చేస్తామని చెప్పి అవునా కదా, మెటీరియల్ టైప్ కి వాల్యుయేషన్ ఉంటాయని చెప్పా కదా. సో అదొక కంట్రోల్ అవునా కదా. సో ఇట్లాగా మెటీరియల్ టైప్ అనేది ఒక మెటీరియల్ మాస్టర్ ని కంట్రోల్ చేస్తారు అన్నమాట. క్లియరా? సో ఇంటర్వ్యూలో ఎవరైనా మెటీరియల్ టైప్స్ కంట్రోల్ అడిగితే ఇది చెప్పాలి మనం. లేదా మెటీరియల్ మాస్టర్ గురించి అడిగితే పైన బేసిక్ డేటా, పర్చేసింగ్, సేల్స్, ఈ టీ కోడ్స్, మెటీరియల్ టైప్స్ గురించి, ఓకే, వాటి గురించి చెప్పాలి. టీ కోడ్స్ గురించి వాటి గురించి చెప్పాలి. ఓకేనా? సో ఇది మెటీరియల్ మాస్టర్ రికార్డు. రేపు మనం రెండో మాస్టర్ రికార్డు, పర్చేసింగ్ ఇన్ఫో రికార్డు, సో చెప్పుకున్నాం. ఓకేనా? ఇంకేం క్వశ్చన్?